ఆల్రెడీ సార్ కంపెనీ ప్రొఫైల్ చెప్పారు, కొంతమంది టెస్టిమోనియల్ ద్వారా కంపెనీ యొక్క స్టేటస్ స్థాయి ఏందో అర్థమైంది. ఇక మనం పాత వాళ్ళంగా మనకు కొన్ని విషయాలు, ఎందుకంటే మీరు కొంచెం ఒక 15-20 నిమిషాలు మీ ఫోన్ వైపు చూడకుండా, ఎందుకంటే నేను నాకు జరిగిన నష్టాన్ని కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తాను. కారణం ఏంటంటే ఒకసారే పుడతాం, ఒకసారే చనిపోతాం. బట్ ఈ జీవితంలో మనం ఎన్ని రోజులు మంచి లైఫ్ లీడ్ చేశాము, అదే ఇప్పుడు గారు మేడం చెప్పినట్టు హ్యాపీ లైఫ్. హ్యాపీ అంటే మనీయే కాదు సార్, ఆల్ టైప్ ఆఫ్స్ హ్యాపీనెస్ పొందాలి అంటే అది ఒక్కొక్కరు హ్యాపీనెస్ ఎలా కోరుకుంటారంటే, కొంతమంది హెల్ప్ చేస్తే హ్యాపీనెస్ కోరుకుంటారు, కొంతమంది ఆరోగ్యంగా ఉంటే హ్యాపీనెస్ కోరుకుంటారు, ఇలా కొంతమంది దాన ధర్మాలు చేస్తే హ్యాపీనెస్ కోరుకుంటారు, దైవ దర్శనాలు చేస్తే హ్యాపీనెస్ కోరుకుంటారు, పిల్లల్ని బాగా చూసుకుంటే హ్యాపీనెస్ కోరుకుంటారు, అమ్మా నాన్నలు బాగా చూసుకుంటే హ్యాపీనెస్ కోరుకుంటారు, మంచి ఇంట్లో ఉంటే హ్యాపీనెస్ ఉంటుంది, మంచి కారులో తిరిగితే హ్యాపీనెస్ ఉంటుంది, ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. సో ఈ లైఫ్ నేను ఒక 9 సంవత్సరాల క్రితం, 8 నుంచి 9 మధ్యలో నేను కొంతవరకు మిస్ అయినా సార్. నాకు కూడా భగవంతుడి రూపంలో 2017లో నా ప్రియమైన స్నేహితుడు ఈ అవకాశాన్ని నా దగ్గర తీసుకొచ్చాడు. వారే ఈరోజు మనందరి లైఫ్ గార్డ్గా పిలువబడుతున్నారు. ఎవరు వారు? ఒక్కసారి మరి వారి పాదపద్మాలకు థ్యాంక్ యూ. వాస్తవానికి మేము ఒరే తార అనుకునే బ్యాచ్ మేమిద్దరం. ఇంద్రబావ అంటే ఇంద్రబావ. ఇవి ఈరోజు నాకు దేవుడు లాగా మనందరం పూజించబడుతున్నాం, అందరి హృదయాల్లో ఉన్నాడు. కారణం మారినటువంటి మనిషి సార్. రియల్ లైఫ్లో మేము ఎప్పుడు కూడా మా కుటుంబాల్లో బంధువే కాబట్టి మా కుటుంబాలు అలాంటి యుగ పురుషుడు రాబోయే రోజుల్లో, రాబోయే తరాల్లో పుట్టడో లేదు తెలియదు. కారణం ఏంటంటే జీవితాన్ని ఆస్వాదిస్తున్న స్థాయికి తీసుకెళ్ళాడు, కేవలం విత్ ఇన్ వెరీ షార్ట్ డ్యూరేషన్లో, షార్ట్ పీరియడ్లో. కారణం ఏంటంటే అందుకే నేను ఏమంటే ప్లీజ్ కాన్సన్ట్రేట్ ఆన్ మై వర్డ్స్. ఈ వర్డ్స్ కాదు సార్, నిజంగా కూడా నేను నాకు జరిగినటువంటి లేదా చాలామంది అవకాశాలు చాలా సింపుల్గా లీవ్ చేస్తున్న కారణం ఏంటంటే మనం ఫోకస్ చేయాల్సిన దాని మీద ఫోకస్ చేయకుండా వేరే వాటి మీద ఫోకస్ చేసి అదే జీవితం అనుకొని చెప్పి అక్కడే అయిపోతుంది. నేను ఇప్పుడే ఫోన్ పెట్టేద్దనే ఫోన్ మాట్లాడుతున్నాను సార్. అంటే మన ఆలోచన ఏంటంటే ఫోన్ల మీద ఉంటే నేను చెప్పేది అర్థం కాదు. వాస్తవానికి నల్గొండలో ఇంతే మంది ఉన్నావా సార్? జనాలు ఇంతే మంది ఉన్నావా? చాలామంది ఉన్నాం. ఇందులో ఏమొస్తున్నాయని చెప్పి ఇప్పుడు దాకా మేడం వాళ్ళు అమౌంట్ వస్తున్నాయన్నారు, ఆరోగ్యం కూడా వస్తున్నారు. ఏం అవసరం లేదా నల్గొండ వాళ్ళకి? నల్గొండ పరిసర ప్రాంతాలకి ఆరోగ్యం అవసరం లేదా? డబ్బు అవసరం లేదా? పేరు అవసరం లేదా? కార్లు అవసరం లేదా? ఇల్లు అవసరం ఉందా లేదా? పిల్లలు చదువు అవసరం లేదా? ఫారిన్ ట్రిప్స్కి వెళ్ళాల్సిన అవసరం ఉందా లేదా? మాట్లాడాలి సార్ ప్లీజ్. అవసరం ఉందా లేదా? ఉంది. మరి ఎందుకు రావట్లేదు? తెలియపరాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? మరి మీరు ఎందుకు చెప్పలేదు? మరి మీరు ఎందుకు తెలియపరచలేదు? మీరే వచ్చారు కదా, ఒక్కొక్కరే వచ్చారు కదా, ఒకరైతే తెస్తాను. అంటే నేనేమంటున్నానంటే ఇది మార్చాలి. ఎంఎస్ఆర్ గారు రోజు ఎందుకు చేస్తున్నారంటే ముఖ్యంగా మన ఇండియన్ మైండ్ సెట్ స్లేవరీ మైండ్ సెట్గా మార్చబడింది. అది యుగాల నుండి. ఈ రోజుకి ఎలా పోతుందండి? ఒక్కరోజుకి పోతుందా? లక్షలు వస్తాయంటే వస్తారా? నేను అది చేస్తా కానీ గిదేందుకు చేస్తా? ఈ చిన్న కష్టాలు నేనెందుకు పడతా? ఒకరిని పోయి నేను ఎందుకు అడుగుతా? అవసరాలు వస్తే మళ్ళీ రేపు పోయి బెగ్గింగ్ చేస్తాం మనం. కానీ ఇప్పుడు వచ్చి నేను పోయి వెస్టేజ్ చేద్దామని చెప్పి వాళ్ళ ఇంటికి వీళ్ళింటికి పోయి నేను ఎందుకు చెప్తా అని మైండ్ సెట్లో ఉంటుంది సార్. ఎప్పటి నుంచి అంటే ఇది యుగాల నుంచి, రాజుల కాలం నుంచి మనల్ని అట్నే బానిసలాగా వాడుకున్నారు. ఎందుకంటే మన దేశం వాళ్ళు ఎవరు కాదు, బయట దేశాలు వచ్చి రాములు సార్ ఫోనే చూస్తుంది. ఎందుకంటే నేను నేను ఎవరైతే వినలేమని చూడను, క్లాసులో చెప్పేటప్పుడు ఎవరైతే చూడట్లేదో నాకు ఆ పిల్లవాడికి అర్థం కాదేమనిపిస్తుంది. సో మీరందరూ లీడర్, ఎందుకంటే మళ్ళీ పదే పేరు చెప్తే బాగుంది. వచ్చిన వ్యక్తులకి ఏం చెప్పాలనేది క్లీన్గా అబ్జర్వ్ చేయండి. నేను ఇప్పుడు 1.5 సంవత్సరం నుంచి ఎంఎస్ఆర్ గారిని అలా చూస్తున్నా, అలా వింటున్నా. సైదుల్ సార్ మీటింగ్ అలా వింటున్నా. ఇప్పుడు నేను స్టార్ట్ చేశాను సార్ మీటింగ్స్. సో నాలో చాలా ఇంకా మార్చుకోవాల్సిన చాలా ఉండొచ్చు మాట్లాడే విధానంలో. కానీ మీరు కూడా ఒక లీడర్ మాట్లాడుతున్నప్పుడు
హావభావాలు ఎలా ఉన్నాయి దీని మీద కాదు మీరు పెట్టాల్సిన ఫోకస్. ఏం వాడుతుండు, ఎక్కడ స్టార్ట్ చేస్తుండు, ఎలా ఏం చెప్తున్నాడు, ఏం జరుగుతుంది, రేపు రాబోయే రోజుల్లో నా వాయిస్ కూడా నేను ఎలా నా లీడర్లకి వినిపించాలి. ఎందుకంటే రాబోయే రోజుల్లో మీరే లీడర్లా, మీరే టీం నడిపించుకోవాలి. మరి మీరే వినకపోతే, మీరే కాన్సన్ట్రేట్ చేయకపోతే ఆ వర్డ్స్ ఎలా, ఎందుకంటే గతంలో నేను చెప్పిందంతా కూడా మ్యాథ్స్ చెప్పాను. నేను కాలేజీలో మ్యాథ్స్ ఎట్లా చెప్పాలి, ఆ స్క్వేర్స్ అని ఫార్ములాస్ ఎలా చెప్పాలి, ఇవన్నీ నాకు తెలుసు. బట్ ఐ డోంట్ నో ఎనీ వర్డ్స్ ఆఫ్ వెస్టేజ్. నాకు వెస్టేజ్లో ఎలాంటి టర్మినాలజీ అర్థం కాకపోయేది, ఎందుకంటే కొత్తగా చెప్పాలి ఇవన్నీ. ఏదో సిఎన్సీలు అంటే ఇంకేదో చెప్తారా మహిళలు, ఏదో బిజినెస్ ప్లాన్లు, 9 times ఇన్కమ్స్ అంటావు. వీళ్ళు ఆరోగ్యాలు, మాకు ఆ స్కూల్లో ఆరోగ్యాలు వస్తాయి ఎక్కువగా, మొత్తం అయ్యే మ్యాథ్సే. సో రెండోది నేను అడ్మినిస్ట్రేషన్లోకి వచ్చిన యాజ్ అ ప్రిన్సిపల్గా. సో అక్కడికి పోయినప్పుడు ఏం చేయాలి, వేరే ఉండాలి. చాలా వస్తురా లేదా, టైంకి వస్తురా లేదా, టీచర్గా పాఠాలు చెప్తారా లేదా, అలా బిల్స్ చేయాలి లేదా, అకౌంట్స్ చూసాలి లేదా, తర్వాత క్లీనింగ్ అంటే ఇవి ఉన్నాయి. సో డిఫరెంట్ రంగం అండి. సో కాబట్టి ఇక్కడికి రావడానికి దగ్గరగా 8 నెలలు యూట్యూబ్, బూట్ క్యాంపులు, ఏవంటివి సెమినార్లు, డిఎల్సిపిలు, లేదా రోజు ఇలా బోర్డు పెట్టుకొని వైఫ్ అండ్ హస్బెండ్ ప్రాక్టీస్ ఎవ్రీడే. ఎప్పుడు ఆఫ్టర్ దట్ నేను ఎప్పుడైతే మైండ్ సెట్ చేంజ్ చేసుకున్నావో, డిసైడ్ అయ్యానో, అప్పటి నుంచి దీంట్లో భవిష్యత్తు ఉంది. దీంట్లో నేను జర్నీ చేయాలంటే మీరు సింపుల్గా ఇప్పుడు మీకు టీం రావట్లేదన్నా, లేదా మీరు ఇంకేదన్నా చేస్తానన్నా అవి పొరపాట్లు, దయచేసి మార్చుకోండి. ఎందుకంటే తెలియనప్పుడు ఓకే. నేను 1 day కూడా ఎంఎస్ఆర్స్ ఎప్పుడు మా ఇంటికి వచ్చినా, బావా వస్తే తినిపోగానే దయచేసి మాత్రం వెస్టేజ్ మాత్రం పేరెత్తద్దు. ఎందుకు, నాకు ఇష్టం లేదు. ఆయన మీటింగ్ ఇన్వైట్ చేయడం ట్రై చేసేవాడు, నేను మాత్రం పోపోయేది. కారణం ఏదో నేను ఇప్పుడు మళ్ళీ చెప్తాను. సో అట్లా మాత్రం తెలియనప్పుడు మాత్రం పొరపాటు పెట్టాను. బట్ మీరందరూ లీడర్ సార్, అంతో ఇంతో సంపాదించుకుంటారు, అంతో ఇంతో డబ్బు వస్తుంది, అంతో ఇంతో ఒక 40 మందికో 50 మందికో లీడర్లు ఉన్నారు చాలామంది. సో మై హంబుల్ రిక్వెస్ట్, ప్లీజ్ కాన్సన్ట్రేట్ వాట్ ఎవర్ ఇట్, ఏమన్నా కానీ. సో ఫోకస్ చేయండి. ఆ ఫోకస్ చేస్తే ఎక్కడ కూర్చున్నా మీరు ఆ ప్రాసెస్ అనేది అర్థమైందంటే మీరు రాబోయే రోజుల్లో అతిపెద్ద లీడర్లుగా ఎదగబోతారు. సో కొత్త వాళ్ళకి నా పేరు చెప్పాలి కాబట్టి, నా పేరు సుబ్బారావు సార్, మాది ఇక్కడ కొండమల్లేపల్లి, నల్గొండ జిల్లా. మరి నాది కూడా మేడం లాగానే, ఎవరో మేడం ఉన్నారు కదా, ఎంఎస్సి నేను ఎంఈడి చేశాను. 2002లో నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది. 2002 అండి. ఎప్పుడు 2002లో గురుకులాల్లో టీచర్గా సెలెక్ట్ అయ్యి టీచర్ నుంచి లెక్చరర్గా, తర్వాత ప్రిన్సిపల్గా చేస్తూ ఇప్పుడు ప్రస్తుతం అయితే జాబ్లో లీవ్లో ఉన్నా. ప్రజెంట్ అయితే జాబ్కి నేను వెళ్ళట్లేదు. 6 నెలలు పెట్టాను, 6వ తారీఖు జాయిన్ కావాలి. ఇక ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నానంటే అర్థమైంది. 6 నెలలు కూడా దాటిపోయింది సార్. నేను ఏం లెటర్ కూడా పంపించలేదు. ఉంటుందో కూడా తెలియదు. ఇంకా నాకు 15 ఏళ్ళు ఉంది సర్వీస్, ఇంకెన్నేళ్ళు ఉంది. 2041లో నేను రిటైర్డ్ అవుతాను. అప్పుడు దాదాపు సుమారుగా నాకు 2.5 లక్షల శాలరీ ఉంటుంది. మంచి పోస్టు, మంచి లగ్జరీ పోస్టు, కంఫర్టబుల్ జోన్. సో కంపేర్ అలాంటి, కానీ నేను ఇప్పుడు ఏం చేస్తారో కూడా అర్థం కాని పరిస్థితిలో సార్ చూద్దాం చేద్దాం. ఎందుకంటే నేను ఎందుకు మారిందంటే, ఇప్పుడే మేడం గారు చెప్పారు కదా, వాళ్ళు వీళ్ళందరి వాయిస్లు విన్న తర్వాత డెసిషన్ తీసుకున్నాం సార్. ఎక్కడ లైఫ్ ఉంది, ఇంకా 15 ఏళ్ళు. ఇప్పుడు మేము క్యాలిక్యులేషన్ చెప్పిన తర్వాత చెప్తాను. సో అట్లా నేను 2002లో జాబ్ వచ్చింది. ఎంఎస్ఆర్ ఏమో బిజినెస్ వైపు వెళ్ళాడు. డిగ్రీ వరకు ఇద్దరం కలిసి చదువుకున్నాం. చాలా పేద కుటుంబాలం. ఎందుకంటే మీరు చెప్పకూడదేమో కానీ 2002లో కంటే ముందు 95 వరకు మా ఇంట్లో మా ఇద్దరు వీళ్ళు కూడా పక్కనే పూరి గుడిసెలు, రేకుల షెడ్లు కూడా. తర్వాత రేకుల షెడ్ వచ్చింది మల్లేపల్లిలో, ఇద్దరి పూరి గుడిసెల టైప్ అన్నమాట. కాకపోతే ఆ గుడిసెలు దూలాలు ఉంటాయి కదా, ఆ టైప్ ఉండేది. చిన్న కుటుంబం, లోపల బండలు కూడా లేవు. ఏమి రోజు ఊకి చల్లాలి, సాన్పు చల్లాలి. వీలైతే మా నాయనమ్మ నాకు సాన్పు చల్లి నేర్పించింది, ముగ్గులు వేయడం కూడా నేర్పించింది. ఓల్డ్ ఏజ్ ఆమె కాబట్టి అట్లా కూడా చేశాను. డబ్బు కోసం చిన్నప్పుడు మా నాయనమ్మ చదువుకుంటున్న రోజుల్లోనే ఒక 2 రూపాయలు 3 రూపాయలు ఇచ్చి ఐస్ క్రీమ్లు కూడా అమ్మించేవాడిని ఆదివారం రోజు. అంటే 5 రూపాయలు ఇస్తే నేను 10 తెచ్చేవాను సాయంత్రానికి. అలా డబ్బు విలువ నాకు గుర్తు చేసింది సండే రోజుల్లో. సో అలాంటి కుటుంబాలండి ఎంఎస్ఆర్ మా అందరికీ కూడా చిన్న కుటుంబాలు. రెక్కాడితే డొక్కాడిన పరిస్థితులు. మా తాత ముత్తాతలకి ఎవరు బిజినెస్ చేసిన లేరు, జాబ్ కొట్టిన లేరు. ఎంటైర్ మా కుటుంబాల్లో మొట్టమొదటిసారిగా జాబ్ కొట్టింది నేనంటే ఎంత పేద కుటుంబాలు ఆలోచించండి. ఇప్పుడు 2002 వరకు మా కుటుంబాల్లో సుమారుగా ఒక 20, 30, 40 ఏళ్ళ వరకు కూడా ఎవరు జాబ్ కొట్టి, గవర్నమెంట్ జాబ్ అంటే రాదు. 10th ఇంటర్మీడియట్ చదివించడం లాడ్జిల్లో రూమ్ బాయ్లుగా, గుంటూరు హైదరాబాదుల్లో, లేదా చిన్న వ్యాపారాలు,
లేదా ఎవరి దగ్గర గుమస్తాలు, ఇలాంటి జీవితాలండి. ఒకసారి చూడండి ఇప్పుడు ఎంఎస్ఆర్ పరిస్థితి ఏంటి, 10 కోట్ల పైబడి ఇన్కము, లగ్జరీ లైఫ్, 25 lakhs కారు, నెలకు ఎన్ని లక్షలు ఇంకొస్తారా, మళ్ళీ పుడతారో వెళ్ళారు. సో నేనేమంటానంటే జీవితం మారిందా లేదు సార్? ఎన్ని సంవత్సరాల్లో? 2017 చేరారంటే ఆయన 18 వరకు పెద్దగా ఏం వర్క్ కూడా చేయలేదు. ఆయన కూడా డుమ్కిల్ పోతూ వస్తున్నాడు. సో 18 నుంచి సీరియస్ చేస్తే 2 సంవత్సరాలు చేయగానే కరోనా వచ్చింది, 1.5 yearలో. మళ్ళీ 2 years వరకు వర్క్ ఏం జరగలేదు. నెక్స్ట్ గట్టిగా పట్టుకుంది ఎప్పటి నుంచి? 2021 నుంచి దగ్గర గట్టిగా పట్టుకుంది 5 ఏళ్ళు. 5-6 సంవత్సరాల్లో లైఫ్ ఒక 50 ఏళ్ళ లైఫ్ మొత్తం మార్చుకున్నాడు. సో దయచేసి మీకు కూడా అదే లైఫ్, అలాంటి అవకాశం ఏమీ లేని రోజుల్లోనే సబ్బు పేస్ట్ కొనాలంటే హైదరాబాద్ పోయి కొనుక్కునే పరిస్థితి అయింది. నేను ఎన్నోసార్లు బావా ఎందుకు రిస్క్, ఏమైనా ఇబ్బంది పడతావేమో, అనవసరమైన టైం అంతా వేస్ట్ చేస్తున్నావు, ఎక్కడ బిజినెస్ పోతే ఒక 20,000 సంపాదించుకుంటాం, ఏదో మళ్ళీ ఇంతకుముందు మనం గతంలో కనుక్కొని చేసి దెబ్బతిన్నాం, నన్ను మాత్రం పిలవగాక నేను కూడా సలహాలు ఇచ్చాను. ఎందుకంటే అప్పటికే ఇద్దరం దెబ్బతిన్నాం. హైదరాబాద్లో హాస్టల్ పెట్టాం, పీసీ హాస్టల్, ఆడపిల్లలు చదువుకునేది, సాఫ్ట్వేర్ వాళ్ళకి హాస్టల్ పెట్టాం. ఏదో సంపాదించాలి, వాళ్ళ సర్వీస్ చేసినటువంటిది మనం కూడా డబ్బు వస్తే ఏదైనా ఆర్థికంగా ఎదుగుతామని చెప్పి. గురుగారు ఏంది అనీజీగా ఉన్నారు ఏంటి? బాబు కోసమా, పాప కోసమా? ఎవరు అంటే నేను నా అనుభవం మీకు ఉపయోగపడుతున్నాను. మీరు కూడా పెట్టుబడులు పెట్టేది ఎలా ఉంటుందో చూడండి. మొదలే పేద కుటుంబాలు, కాకపోతే జాబ్ వచ్చింది కాబట్టి నాకు ఒక లోన్ ఇచ్చారు. ఆయన అక్కడ ఏదో అంతకుముందు కారు ఉంటే ఉన్న కారు కూడా అమ్మేశాడు, అప్పటికి అప్పులు. ఇద్దరం కలిసి 18 లక్షలు అప్పు పెడితే 6 నెలల్లో అనుభవం లేక మొత్తం వాష్ అవుట్ అయింది. 9 లక్షలు లాస్ అయింది, చెర్లు 9 లక్షలు. అప్పటికే ఇంకా ఇబ్బందులు ఉన్నాం, ఇంకా ఇబ్బందులు పడుతున్నాం. అట్లా కొన్ని ఇలాంటి వాటిలో కొంత డబ్బులు కట్టే వాటిలో కూడా తెలిసి తెలియక ఫ్రెండ్స్ వస్తే కట్టి ఇబ్బంది పడి పోలీస్ స్టేషన్లో కేసులు పడుతుంటే అవన్నీ చూసిన తర్వాత జీవితంలో ప్రైవేట్ వైపు వెళ్ళొద్దు. ఇక్కడ డబ్బు ఇట్లాంటి నెట్వర్క్ లాంటి ఏదో ఇట్లా జాయిన్ చేసే దాంట్లో వాటికి వెళ్ళొద్దు అని చెప్పి నేను స్ట్రాంగ్గా డెసిషన్ తీసుకున్నాను. అందుకనే లేట్ అయింది. లేకపోతే నా బావ మీద ప్రేమ లేక కాదు, బావ చేసేది మంచిదే ఉంటుంది. కానీ ఒక రకంగా ఇదేదో ఆయన ఏదో చేస్తుంటో ఏదో ఏమంటారు బెండ్ అయిపోయిండు, ఎక్కడో బెండ్ అయిపోయిండు అని చెప్పి పర్లేదు. సో నేనేమంటే చిన్నపిల్లలు కదా తెలియదు, అలా ఆలోచిస్తుంటారు. అందుకని మీలో కూడా చాలామంది ఎందుకు రావట్లేదంటే ఇదే రీజన్స్. వాళ్ళు ఇంతకుముందు ఎక్కడొక దగ్గర చెయ్యి పెట్టింటారు. ఇది కూడా అలాంటిది ఏమో అని చెప్పి నాలాంటి వ్యక్తులు ఎంతోమంది మార్కెట్లో ఉండొచ్చు సార్. ఎందుకంటే ఇంకో కారణం తెలుసా, మీరు పిలుస్తుంటారు కదా, మీరు రోజు ఏం చేస్తారు, వాళ్ళని రమ్మంటుంటారు. మనం ఏం చేస్తుంటారు, పిలుస్తుంటారు కాబట్టి మనం పోయి అడుగుతుంటాం కాబట్టి వాళ్ళకు చులకనగా ఉంటుంది. అనేక కారణాలతోటి వాళ్ళు రాకపోవచ్చు. ఆ విధంగా ఆయన అటు వెళ్తే నేను పొరపాటు కూడా దీనివైపు వెళ్ళకుండా దగ్గరుంటే ఈ ఏరియాలో ఉంటే మా బావ వచ్చి నన్ను మళ్ళీ ఏదైనా ఇరికిస్తారేమో అని చెప్పి వెస్టేజ్లో నేను కావాలని దూరంగా ట్రాన్స్ఫర్ చేయించుకున్నాను. నిజంగా నాకు అంతవరకు నాకు లేదు, ఫైరో చేసుకుంటే దగ్గరే వచ్చాను. నేను ఎప్పుడు కళ్ళకుర్తి మా మల్లెపల్లి చుట్టే నేను ఉండేవాడిని. ఎక్కడ చేస్తే తెలుసా, రాయచూరు దగ్గర అదేంటి నా మద్దూరు అని, కర్ణాటక బార్డర్, ఇంకా దగ్గరికి రాదు కదా అంత దూరం అయితే. అట్లా దూరంగా చేయించుకున్నాను. ప్రజెంట్ సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గం కొడంగల్, అక్కడ లాస్ట్ బార్డర్లో. సో అక్కడ ట్రాన్స్ఫర్ చేయించుకుంటే ఇక ఈయన ఇక్కడ బిజీ అయిపోయాడు. అప్పుడప్పుడు ఫోన్ చేసేది. కరోనా టైంలో ఇద్దరం వాళ్ళు కలిసి కూర్చొని సరదాగా ఆట ఆడుకుంటుంటాం. అదే ప్లేయింగ్ కార్డ్స్ అవి సరదాగా ఆడుకుంటుంటాయి కదా. నాకు అప్పుడప్పుడు మధ్యలో చూపించావు, బావా డబ్బులు పడ్డాయి, 10వ తారీఖు నీ డబ్బులు గిప్పులు అయితే నేను ఆట కూడా ఆడినావు, నువ్వు పోతా అని చెప్పి అట్లా మొండి బకాయింది సార్. నేను అంటే ఎట్టి పరిస్థితుల్లో ఆయన గుంజాలని అంటే నేనేమంటే నాకు డబ్బు ఉద్యోగం ద్వారా నేనే కోటీశ్వరం కాను, నాకు అర్థమైపోయింది. ఆయన కూడా తెలుసు. కాకపోతే ఆయన కొంచెం బెటర్ పొజిషన్, మా వాళ్ళలో అందరికంటే కొంచెం బెటర్ పొజిషన్. ఎందుకంటే ₹1,00,000 పైబడి శాలరీ వస్తుంది కాబట్టి నాకు ఇల్లు కట్టుకున్నా, ఈఎంఐ తోటి కారు కొన్నా, బెటర్ పొజిషన్. ఆయన ఏమో గుంజాలని, నేనేమో ఎట్టి పరిస్థితుల్లో రావద్దని అలా మొండిగా ఉన్న వ్యక్తిని కూడా కరోనా తర్వాత కూడా రాలేదు. ఎందుకంటే ఆయన డబ్బులు వస్తున్నాయని తెలిసినా కూడా ఏమో ఆయన బతుకుదెరు కోసం ఎవరినన్నా ఇబ్బంది పెడుతుండేమో, ముంచుతుండేమో, లేదా ఏమన్నా కట్టిస్తుండేమో, మళ్ళీ అంతకుముందు చేసినట్టు వాటిల్లో చేస్తుండే అని చెప్పి ఇట్లే అనుకున్నా. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అప్పుడు అర్థమైంది. సో అది సార్ నేనేమంటానంటే మీరు కూడా మీ బంధువుల్లో చుట్టాల్లో తెలిసిన పిలుస్తుంటే రానోళ్ళు రీజన్స్ వాళ్ళ మనసులో ఉంటాయి సార్. వాళ్ళు ఎక్కడో అక్కడ చేయి పెట్టుంటారు బండ కింద. సో ఇలాంటి వాటిలో నెట్వర్క్లో దిగి కొంతమంది ఇబ్బంది పడుతుంటారు కాబట్టి సో వాళ్ళని మీరు సౌమ్యంగా ఏదో ఒకటి కన్విన్సర్ చేయండి, కన్ఫ్యూజ్ చేసి మీటింగ్లు పట్టుకురండి సార్. ఒక్క మీటింగ్ నేను ఎంఎస్ఆర్ గారు నన్ను బలవంతం చేసి తీసుకెళ్ళినా, ఒకవేళ నేను వెళ్ళినా
నేను ఇప్పుడు సెకండ్ పొజిషన్ ఉండేవాడిని. ఈరోజు సెకండ్ పొజిషన్ ఎంఎస్ఆర్ తర్వాత ఆయన ఆల్రెడీ నాకన్నా ముందు చేరండి, కొద్దిగా లేట్ జాయిన్ అయినా కూడా 1 years తర్వాత జాయిన్ అయినా ఇప్పుడు సెకండ్ ప్లేస్లో ఎవరున్నారు మన అసోసియేషన్లో హైయెస్ట్ పరంగా పాండు సార్. ఎందుకంటే గతంలో మేము చేసిన నెట్వర్క్లో నేనే సెకండ్ ప్లేస్లో ఉండేవాడిని. ఇద్దరు బాబు మరి ఇద్దరం అట్లా పోటీ పడేవాళ్ళు. చదువులో కూడా ఇద్దరం అట్లే పోటీ పడాను. నేను ఫస్ట్ లేదా సెకండ్, ఫస్ట్ సెకండ్. సో అంత హార్డ్ వర్క్ చేస్తాం, నమ్మినవంటే ప్రాణం పెట్టి పనిచేస్తాం. నేను స్కూల్లో కూడా అంతే, ఒక్క టీచర్ ఒక్కరోజు పాఠం చెప్పకపోయినా ఇంటికాడ సీరియల్ జోలు మాట్లాడినా సీఎల్ వేసి ఆబ్సెంట్ వేసి జీతం కట్ చేసేవాళ్ళు. అంత స్ట్రిక్ట్గా ఉండేది. వాళ్ళు ఏమని అనుకోని పేద పిల్లలు మన దగ్గరికి వచ్చింది, అవునా కాదా? వాళ్ళకి మరి గవర్నమెంట్ ఇచ్చింది సర్వీస్ చేయడానికి. సో మనం ఆ పనిలో ఉన్నప్పుడు మాత్రం నిమగ్నతగా పనిచేయాలి. లేదా పని దాటి వదిలేసావు, నాకు సెలవు జీతం రాదు, నేను వచ్చి నా ఇష్టం వచ్చిన పని చేస్తాను, అవునా కాదా? శాలరీ తీసుకుంటున్నప్పుడు కమిట్మెంట్గా పనిచేయాలి. సో అట్లా ఉండేవాడిని. అంత హార్డ్ వర్క్ చేయడానికి సిద్ధం ఉండేది. ఎక్కడ ఏ పని చేసినా నాకు అటెండర్ జాబ్ ఇచ్చినా కూడా నిజాయితీగా నిబద్ధతగా విలువలతో పనిచేయాలనేది నాకు ఒక భావం ఉండేది. ఎందుకు చిన్నప్పుడు, ఎందుకంటే మనం ఆ స్థాయి నుంచి వచ్చినాం కాబట్టి, ఆ పిల్లలు కూడా మనలా స్థాయి లేవు కాబట్టి. సో అక్కడ అట్లా ఉండే వ్యక్తులం. సో దయచేసి నేనేమంటున్నానంటే ఆ పొజిషన్ నేను మిస్ అయినా సార్. కారణం ఏంటంటే నాకు కావాలి, నాకు డబ్బు కావాలి, పేరు రావాలి, రాబోయే రోజుల్లో మంచి ఇల్లు కట్టుకోవాలి, పిల్లలు బాగా చదివించుకోవాలి. ఎకనామికల్గా నా దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ ఉండకపోయేది సార్. ఈ 22 సంవత్సరం నేను ఎప్పుడు జాయిన్ అయినామా? 2002లో జాయిన్ అయితే ఇప్పుడు 2026. ఎన్ని సంవత్సరాలమ్మా? 24 years సర్వీస్ సార్ నాది. ఎంత ఇప్పుడు ప్రజెంట్ నేను 2002లో జాయిన్ అయినప్పుడు నాకు వచ్చినటువంటి అమౌంట్ సుమారుగా 7,283 రూపాయలే వచ్చింది. ఇప్పుడు ప్రజెంట్ నా శాలరీ నియర్లీ 1,50,000. ఎన్ని సంవత్సరాలు పట్టింది 1,50,000 రావడానికి? ఎంఎస్ఆర్ గారు జాయిన్ అయ్యి 2017 సార్. ఎంత వచ్చింది తెలుసా? అతను ఫస్ట్ ఇన్కమ్ నాకు తెలిసి ఎంత, ఒక 35 రూపాయలు 44 రూపాయలు, 34 రూపీస్. ఇప్పుడు ఎంత సార్? 2026. ఎంత సార్ అతను సార్ ఇన్కమ్? 18 lakhs అబౌవ్, రఫ్లీ 18,82,000 లాస్ట్ మంత్. సో ఒక్కసారి ఆలోచించండి, ఎన్ని సంవత్సరాలు? కరోనా 2 years తీసేయాలి మళ్ళీ అక్కడ ఆయనకు. మనం నాకంటే ఇదిగా సార్ 9 ఎంత సార్? 9 yearsలో ఎంతకు రీచ్ అయ్యాడు? పర్ మంత్ ఇన్కమ్ 18 lakhs. అంటే నాకు తక్కువ కాదు సార్, ఎక్కువని కాదు సార్. ఇక్కడ ఎక్కువ తక్కువ లేదు. ఐ రెస్పెక్ట్ ఆల్ ప్రొఫెషన్స్. అందరినీ గౌరవించాలి. ఏది తక్కువ కాదు, ఏది ఎక్కువ కాదు. బట్ సిచ్యువేషన్ చెప్తున్నా, అంటే దీంట్లో లేనిది, జాబ్ అనే దాంట్లో లేనిది నెట్వర్క్ దాంట్లో ఉన్నటువంటి నెట్వర్క్ అండ్ డైరెక్ట్ సెల్లింగ్ విధానంలో సిస్టమ్ గురించి చెప్తున్నా సార్. దయచేసి అర్థం చేసుకోండి. అలాగని చెప్పి ఎవరి దగ్గరికి పోయి నువ్వేం చేస్తావు గది గదే జాబ్ ఏం బాగుంటుంది రా ఇడికి రా అని చెప్తే, అతను ప్రేమించే వ్యక్తి, అతను ఆ జాబ్ను ప్రేమిస్తాడు. కానీ నువ్వు పోయి వెంటనే అతను నువ్వు కించపరిచేట మాట్లాడుతున్నావు అనుకోండి, పొరపాటు రావాలన్నా కూడా రాడు, అవునా కదా బ్రదర్? నువ్వు చేసే చాలా బాగా మంచి పని, కానీ నీ శక్తి అది కాదు. నీలో పవర్ ఇస్ దేర్, ఇంకొంచెం పవర్ ఉంది. ఆ పవర్ని కొంచెం ఇక్కడ పెట్టుబడి పెట్టు. దీంట్లో ఇంత వాల్యూ ఉంది, ఇంత పొటెన్షియాలిటీ ఉంది బిజినెస్లో, నెట్వర్క్ క్రియేట్ చేసుకుంటే. సో ఇలా ఉందని చెప్పి అతనికి అర్థమయ్యే రీతిలో మనం అతనికి ప్రేమగా అందించాలి. జాబ్ ఏం చేస్తావు, ఎన్ని సంవత్సరాలు చేస్తావు, ఆ ప్రిన్సిపాల్ 20 నెలలు చేస్తాడు, ఏం బాగుపడ్డాడు, రారాదు వేస్ట్ ఆ జాబ్ అని చెప్పి అనుకోండి, అతను హట్ అవుతాడు. దయచేసి మీరు ఎవరు కూడా వాళ్ళని హట్ చేసేటువంటి మనకు హక్కు లేదండి. దయచేసి ఎవరిని ఏ జాబ్ని తక్కువగా చూడొద్దు, రెస్పెక్ట్ చేయండి. అవకాశం లేక చేస్తున్నాడు అతను, నువ్వు అవకాశం ఇచ్చు. ఆ అవకాశం ఇవ్వాలంటే దాని గొప్పదనాన్ని నాలాగా అర్థం కావాలి. అర్థం కానంత వరకు వెయిట్ చేయాలి. అంతే. ఇప్పుడు అదే ఎంఎస్ఆర్ గారు ఒకవేళ పొరపాటున అనుకున్న, ఏం బావా మన ఇద్దరం ఇంత రాసుకొని పూసుకొని 15-40 ఏళ్ళు స్నేహం చేసినాం, ఇంత స్నేహితంగా ఉన్నాం, నేను అడిగితే ఎందుకు రావని చెప్పి నన్ను చెడాపడ తిట్టిండు అనుకోండి. ఒకవేళ ఇప్పుడు నాకు తెలిసి రావాలనుకున్నా వచ్చేవన్నా సార్, పొరపాటుని అసోసియేషన్ లాగా రానిపోయింది. ఒకవేళ వెస్టేజ్ రావాలనుకున్నా వేరే వాళ్ళ దగ్గర జాయిన్ అయ్యాను, విన్నింగ్ టీమో దాని టీంలో, అవునా కాదా? దయచేసి ఆలోచించండి. సో చిరునవ్వుతోడు మా బావ తెలుసుకున్న రోజు వస్తాడు. చెప్పేవాడు చాలాసార్లు రాబావా అని చెప్పేవాడు, కానీ రాలేదు. చిరునవ్వుతో చెప్పేవాడు. దయచేసి మిమ్మల్ని కూడా అదే అంటున్నారు, ఎవరిని కించపరచే విధంగా మాట్లాడవద్దు. ఎందుకంటే రెస్పెక్ట్ ఇవ్వండి. అవతల వ్యక్తి ఎంత చిన్నవాడైనా ఎంత పెద్దవాడైనా వాళ్ళకి వీలైతే 2 చేతులు నమస్కారం పెట్టి, సార్ ఒక్కసారి తెలుసుకోండి సార్, క్లారిటీ తీసుకోండి సార్, దయచేసి రండి సార్, బాగుంటే పని చేద్దాం, బాగలేకపోతే వదిలేద్దాం సార్ అని చెప్పొచ్చు. ఓకేనా లేదా సార్? థ్యాంక్ యూ.
నెక్స్ట్ ఇప్పుడు ఒక్కసారి చూడండి, నేను ఎందుకు 2002లో ఒక వ్యక్తిగా నేను ఎందుకు చెప్తున్నానంటే సార్, మైండ్ సెట్ మార్చడం కోసం మిమ్మల్ని చెప్తున్నాను. నేనేమంటే గతంలో ఎందుకు చెప్తాను చూడండి, మన మైండ్ సెట్ మారకపోతే మీరు ఇందులో డబ్బు వస్తుందన్నా ఇందాక అన్నీ వస్తున్నాయని చెప్పినా మారట్లేదంటే కనీసం అట్లీస్ట్ మీ బిడ్డలకైనా చెప్తారండి. గతంలో నేను జాబ్ చెప్పిన 23 ఏళ్లలో బాగా చదవండి, ఉద్యోగమే చేయమని చెప్పేవాడిని. ఉద్యోగం చేస్తే ఏమవుతాడు సార్, ఏమవుతాడు చెప్పండి? జీతకాలు అవుతున్నాయి కదా, శాలరీ కదా వచ్చేది. ఉద్యోగం చేస్తే ఏమొస్తుందమ్మా? కొద్దిగా వాటర్ ఉన్నాయి మేడం, ఏమొస్తుంది? అర్థమైంది? యుగాల నుంచి మనందరినీ జీతగాలగా చేసుకోవడానికే పెట్టాడు. మన మైండ్ సెట్ బాగా చదవండి జాబ్ చేయండి, బాగా చదవండి జాబ్. నా మ్యాథ్స్ టీచర్ నాకు అదే చెప్పి నన్ను మోటివేట్ చేసి నేను ఆయన ఇన్స్పైర్ తీసుకొని నేను కూడా మ్యాథ్స్ టీచర్ని, నేను కూడా ఏమైనా ఆయన జీతగానం చేసి ఏమైండు, జీతగం చేసి రిటైర్డ్ అయిపోయాడు. సరే, ఇంకొకటి వ్యవసాయదారుడు, ఆయన దాన్ని వ్యవసాయం చేసుకున్నాడు, ఆయన పని ఆయన చేసుకున్నాడు, ఆయన జీవితం సాధించాడు. ఇద్దరు ఒకటే కానీ చేసిన పనులు మాత్రం వేరే. సో నేనేమంటానంటే బాగా చదువుకుంటే బాగా వచ్చేమాటైతే ఇప్పుడు ఆ స్టేట్మెంట్ కరెక్టేనా సార్? బాగా చదువుకుంటే బాగా డబ్బులు వస్తాయా? అవునా, వస్తాయా? నేను ఎందుకు చెప్తున్నానంటే డబ్బు గురించే కాదు సార్, అన్నీ ఇందులో ఇందాక చెప్పారు కదా అన్నీ ఉన్నాయని చెప్పి, చాలా ఉన్నాయి ఇక్కడ. సో నేనేమంటున్నానంటే 22 సంవత్సరాల్లో ఒక వ్యక్తిగా జాయిన్ అయ్యాను. ఇప్పుడు 2026లో ఒక వ్యక్తిని 2041లో నేను రిటైర్డ్ అవుతాను సార్. అప్పటికి నా శాలరీ దాదాపు 2.5 లక్షలు ఉండబోతుంది అప్రాక్సిమేట్లీ. నేను సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ మేడం చేసిన దాంట్లోనే 24 ఏళ్ళు చేస్తున్నాను. తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ గురుకులాల్లో నేను చేస్తున్నాను. సో ఎప్పుడు 2041లో రిటైర్డ్ అవుతుంది సార్. 2.5 లక్షలు కావడానికి నేను ఇక్కడ అప్పుడు 8 నుంచి 10 గంటలు పనిచేయాలి. ఇప్పుడు 8 గంటల నుంచి 10 గంటలు పనిచేయాలి. 2041లో రిటైర్డ్ అయ్యడానికి కూడా ఎన్ని గంటలు పనిచేయాలి? బాగా క్యాచ్ చేయండి. జాబులో ఉన్నటువంటి అంటే ఉన్న పరిస్థితులు చెప్తున్నా, చెడు కాదు. సో నేను అప్పుడు బాగుండాలి, ఇప్పుడు బాగుండాలి. నా ఆరోగ్యం సహకరించి, నా అవయవాలు కణకణాలన్నీ యాక్టివ్గా పనిచేస్తే, నా బ్రెయిన్ అంతా పనిచేసి, నా మొత్తం అన్నీ పనిచేస్తే తప్ప నేను శాలరీ పొరపాటున ఏదైనా ఇబ్బంది అయ్యి జారిపడో లేదా నాకు ఏదైనా కిడ్నీ ప్రాబ్లం ఇంకో ప్రాబ్లం వచ్చి నేను ఉద్యోగం వెళ్ళలేని పరిస్థితి ఉంటే జీతం వస్తుందా? నేను 8 నుంచి 10 గంటలు పని చేస్తే జీతం వచ్చే అవకాశం ఉందా? లేదు. నేను ఆల్రెడీ 6 నెలలు ఇంట్లో కూర్చుంటేనే ఒకానొక దశలో సయాటిక్ పెయిన్ వచ్చి నేను ఇబ్బంది పడితే ఆపరేషన్ చేయించుకుంటే 6 మంత్స్ లీవ్లో ఉంటే నేను రోజు ₹1,00,000 అప్పుడు వచ్చే ఇన్కమ్ 6 నెలలు ఉంటే 6 నెలలు ఇంట్లో కూర్చుంటే 6 నెలలు నాకు ఏమైందంటే తెలుసా, రూపాయి ఇన్కమ్ రాలేదు. అరే ఇతను గవర్నమెంట్ జాబ్ చేస్తూ కొన్ని వందల వేల మంది విద్యార్థుల్ని MBBS డాక్టర్లు చేశాడు, చాలామంది ఫారిన్ పంపించాడు, చాలామందికి ఎంఆర్ఓలు అయ్యారు. ఇప్పుడు హైదరాబాద్ చాలామంది ఉన్నారు నా స్టూడెంట్, సిఏలు ఎస్ఐలు, కానీ ఇట్లా ఎంతోమంది విద్యార్థులు డెవలప్ చేశాడు కదా. ఇతను ఎక్కడ రిమార్క్ లేకుండా వర్క్ చేశాడు, జాబే జీవితంగా బతికాడు కదా. ఈ కుటుంబాన్ని ఒక ఎస్ఆర్ చూస్తే నా దగ్గర ఇప్పటివరకు ఒక్క రిమార్క్ లేదు, ఈ 6 నెలలు తప్ప. అది కూడా నేను పెట్టింది తెలియదు. ఒక్కరోజు నేను ఒక్కసారి సస్పెండ్ కాలేదు. అంటే ఎంత కమిట్మెంట్ చేశాడో చూడండి, ఒక్క రిమార్క్ లేదు. ఇన్ని సంవత్సరాలు ఇంత కమిట్మెంట్గా చేశాడు కదా, 6 నెలలు ఇతనికి డబ్బులు జీతం రాకపోతే ఈ ఫ్యామిలీ ఎలా బతుకుద్ది? జీతం వస్తుంటుంది, అయిపోతుంటుంది, ఖర్చులు అయిపోతుంది అని ఏనాడైనా నాకు సగం జీతం కూడా ఇవ్వలేదు సార్. ఆలోచించండి, 6 నెలలు నేను అప్పు తెచ్చుకొని తినాల్సిన పరిస్థితి వచ్చింది. మరి బాగా లేకపోతే పరిస్థితి ఒకసారి ఆలోచించండి. సో ఒక్కసారి ఇటు వద్దాం, జాబ్లో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఇవి. సో ఒక్కసారి డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెట్లోకి వద్దాం. MSR గారు ఎప్పుడు జాయిన్ అయ్యాడు సార్? ఒక వ్యక్తి 2017లో జాయిన్ అయ్యాడు. ఎంతమందిగా? ఒక్కడేగా. తర్వాత నెక్స్ట్ 1 నుంచి 4 కాస్త 40 మంది. ఇప్పటికి 2026లో ఆయన డౌన్లో నెట్వర్క్ చూస్తే సుమారు చాలామంది ఉన్నారు. నేను దగ్గరికి అయితే 2-3 లక్షలు ఉన్నారు. నేను ఆయన ఆప్ చూస్తే కదా 1 lakh యాక్టివ్ మెంబర్స్ ఉన్నారు. సో 1,00,000 మంది ఉన్నారు సార్ లీడర్లు. 2041లో ఎంతమంది రావచ్చు సార్ ఆయనకు? ఇంకొక 15 ఏళ్ళ తర్వాత క్యాలిక్యులేట్ చేయండి, మీరే రఫ్లీ చెప్పండి. ఒక వ్యక్తిగా జాయిన్ అయ్యాడు, 8-9 ఏళ్లలో ఎంతమందికి? 1,00,000 మందికి లీడర్ అయ్యాడు. 2041లో ఇంకొక 15 ఏళ్లకు ఒక 3 lakhs పీపుల్ ఉంటారా లేదా యాక్టివ్? ఇక్కడ పనిచేసేది టైం ఎంత సార్ అయింది? 1 year దాకా పార్ట్ టైమే చేశాడు, 2 to 3 hours, 2 to 3 hours. ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ 2026లో నాకు తెలిసి ఆయనకి ఇప్పుడు ఆయన వేరే వాళ్ళు అయితే వేరే టీంలో అయితే చాలా వరకు రెస్ట్. ఇక్కడ టైం ఏమైనా లిమిట్ ఉందా సార్? ఖచ్చితంగా బాస్ ఉన్నాడు. ఏడవన్నా నాకు పైన మొగుడు ఉంటాడు,
నేనే చాలామంది కొంతమందికి నేను బాస్ని అయితే అక్కడ నాకు పైన ఒకసారి ఉంటాడా లేదా, ఖచ్చితంగా నేను రెస్పాన్స్ చెప్పానా లేదా. ఇక్కడ ఎంఎస్ఆర్కి ఎవరైనా ఉన్నారా, ఎవరు లేరు, బాస్ లేడు, టెన్షన్ లేదు, టార్గెట్ లేదు. సో ఇక్కడ ఆయన టైం ఇష్టం, ఎన్ని గంటలైనా ఆయన ఇష్టం, టైం లేదు ఇక్కడ ఫ్రీ, ఈ ఖచ్చితంగా ఫిక్స్డ్ టైం లేదు. 5 నుంచి 8 గంటలు చేస్తారు, 9 గంటలు చేస్తారు, ఒకసారి అవసరం అయితే రెస్ట్ కూడా. బాబా మొన్న నేను ఏడికి పోతున్నా బాబా ఈరోజు అంటే, ఈరోజు పర్సనల్ పని ఉంది బాబా ఇంటికి పోవట్లేదు అని చాలాసార్లుగా ఇది ఆయన మాట. ఎందుకంటే కొంచెం పర్సనల్ పని ఉంటే నేను ఫ్యామిలీకి ఒక్క రోజున కేటాయించి బాబా అని నేను అనేవాడిని. సో ఒక్కరోజు ఇంట్లో ఉన్నా కూడా ఆయనకి డబ్బు వస్తే లేదా, రోజుకి 60,000 వస్తున్నాయి. ఎంత వస్తున్నాయి? రోజుకి ఇంట్లో కూర్చుని 60,000 సంపాదిస్తుంది సార్. అంతే కదా, 18 లక్షలు అంటే రోజుకి 60,000 కదా. నాకు సుమారుగా 5,000 వస్తే ఆయనకి ఎంత వస్తున్నాయి? 5,000, 60,000. ఇద్దరం ఒకరి మీద ఒకరి పడుకున్న రోజులు ఉన్నాయి. అంత దోస్తులే మరి, అంత ఇబ్బంది ఉన్నాం మరి. ఇద్దరు మైండ్ సెట్ అది ఒకటే. చూడండి ఒకసారి ఆపర్చునిటీ, ఎంత ఆపర్చునిటీ అంటే, ఆ ఆపర్చునిటీ అనేది వచ్చిన అవకాశం ఎంత గొప్పదో ఒక్కసారి కళ్ళారు చూడండి. మైండ్ సెట్ మార్చండి, దయచేసి మార్చండి. జనాల టీంని తీసుకురండి. మనం ఒక్కరు వస్తే ఈ బిజినెస్లో మనం కూడా మళ్ళీ ఏమవుతాం, జాబ్ హోల్డర్గానే అవుతాం. అవునా కదా? ఎవరితో పనిచేయాలి? మనందరం టీంతో పనిచేయాలి, టీముల్ని ప్రమోట్ చేయించండి. సో నేనేమంటున్నంటే, టైం పెద్దగా అవసరం లేదు, 18 లక్షలు వస్తాయి. అప్పటికి కూడా ఆయన 2-3 లక్షల మెంబర్స్ అయినా కూడా అప్పటికి టైం కూడా ఏమైనా లిమిట్ ఉందా? సాఫ్ట్వేర్కి 2 లక్షలు వస్తేనే కాలు రగిరేస్తారు ఈ రోజుల్లో. అవునా కదమ్మా? ఎంత కష్టపడాలి, ఎన్ని సంవత్సరాలు చదవాలి, ఎన్ని నిద్ర గడపాలి, ఎంతమంది బాస్తో టెన్షన్లు పడాలి. రీసెంట్గా మా బాబుకి 24 లక్షలు పెట్టి నేను కేవలం ఇంటర్మీడియట్ నుంచి చెన్నైలో చదివిస్తే 35,000 శాలరీ ఇచ్చాడు హైదరాబాద్లో మా బాబుకి, సాఫ్ట్వేర్కి. ఫస్ట్ స్టార్టింగ్లో అదే కదా, వస్తే పైనుంచి బాస్ కిందికి పోయి బాటిల్ తీసుకురమ్మన్నాడు, వాటర్ బాటిల్. నేను మా నాన్న ప్రిన్సిపాల్, నేను ఇంత పెద్ద చదువుకున్నా, పెద్ద కాలేజీలో ఇంటర్నేషనల్ కాలేజీలో చదివి వచ్చినా, ఇతనేది పోయి నన్ను బాటిల్ తీసుకురమ్మంటాడు అటెండర్ లాగా అనుకున్నాడంట. కానీ బాగా చెప్పింది తినాలా లేదా? ఇలా చూశాడంట, వెళ్తావా అంటే ఇట్లా పోవానగానే పోకపోతే లిఫ్ట్ కాడికి పోతే కరెంట్ లేదు. కరెంట్ లేకపోతే ఏం చేయాలి? ఇంకా బాగా చెప్పి తినాలా లేదా? కిందికి 5 ఫ్లోర్ దిగి తీసుకొచ్చేలోపు లేట్ అయింది. తీసుకొచ్చారుగా వాడు ఉంటాడా లేదా? ఇక కోపగించుకొని ఎట్లా ఏం చేస్తాడు మీ డాడీ అంటే, ఇట్లా చెప్తాడు కదా. చెప్పిన తర్వాత ఓహో అందుకని ఆ బిర్రు చూసుకొని అంటే ఇంటికాడ బాగుందని చెప్పి, శాలరీ వస్తుందని చెప్పి ఇట్లా చూసుకొని ఎప్పుడు చెప్పినా ఎప్పుడు తేవాలి. సార్ వాడి ఇంటికి వచ్చి ఒకటే ఏడుస్తున్నాను, నేను జాబ్ చేయను అంటుంది. మరి అంతే వినాలి. నేను ముందే చెప్పిన, జాబులో బాస్ ఉంటాడు, పొరపాటు నేను వెస్టేజ్ ఇంకా తీసుకురాలి. ఎందుకంటే నేను ఆ సార్ని అడిగిన, ఎవరిని, సుబ్బయ్య శెట్టి గారిని అడిగిన, పిల్లలు ఇప్పుడే వెస్టేజ్లు తీసుకురాకండి, కొద్ది రోజులు వాళ్ళకి జాబులో ఉన్నటువంటి నలగాలి, బాస్ కింద బాగా రోట్లు వేసి క్రష్ కావాలి. క్రష్ అయితే వాడికి అర్థమవుతుంది, లేకపోతే టెక్ అంటాడు. నేను బీటెక్లు అంటారు కదా, అవునా కదా? సో ఈ టెక్ అంటే ఇక్కడికి వచ్చి ఏం చేయాలి, కింద కూర్చోవాలి, డెమోలు వేయాలి, ఫ్లోర్ క్లియర్ వేయాలి, అవునా కదా? ఒకటి ఫోన్ చేసి ఎత్తాడు, రాడు, ఇంటికి అడిపోతాం, మొహం మీద గేట్ తాళం వేస్తాడు, గేట్ వేస్తాడు మొహం మీద. నేను గింత చదువుకోరు గిది పోయి చెప్తాను, ఈ సబ్బుల కంపెనీ నేను చెప్తున్నా అంటాడా లేదా? సో వాడికి ఆడ బాగా నలిగితే వీడి కింద రోజు జీవితాన్ని చేసే కానీ 2 సంవత్సరాలు ఆడ కష్టపడి కొద్దిగా టీం తయారు చేసుకుంటే బాస్లో మంచి హ్యాపీగా లగ్జరీగా నీట్గా డ్రెస్ చేసుకొని మీటింగ్లు పెట్టవచ్చా లేదా? 2 సంవత్సరాలు కూలీలాగా మనం అనుకొని పని చేస్తే టీం కోసం మనం ఎండ కింద మన ఎక్కడ ఆర్మూర్లో పెట్రోల్ బంక్ దగ్గర బయట పెట్రోల్ బంక్ ఉంటుంది కదండి, అక్కడ కారు ఆపి దాని పక్కన పడుకుంటే తెల్లవారులు నలగాల లేదా? ఎప్పుడు దేనికోసం? ఫ్యూచర్ కోసమే కదా మన ఆలోచనే ఫ్యూచర్. నేను అక్కడ పెద్ద బాబేలే, నేను ప్రిన్సిపాల్ని, గెస్టెడ్ ఎంప్లాయీ, నాకు పెద్ద చాంబర్ ఉంది, బటన్ కొడితే ఆమె ఛాయ్ ఇస్తుంది, బెల్ కొడితే నాకు టీ వస్తుంది, పేపర్ వస్తుంది. నేను 40 మందికి స్టాఫ్కి మెంబర్, 600 మంది స్టూడెంట్స్, ఎంత నాకు ఆడ అర్థం కాలేదు. నాకు నిద్ర వచ్చింది పడుకోవాలి. ఏం చేయాలి? ఆడ నిద్ర వచ్చింది పడుకోవాలి. ఆమె కామన్ మ్యాన్, నేను కామన్ మ్యాన్ని. నేను ఒక టీంను బిల్డ్ చేస్తున్నా, నాకు కొన్ని ఇబ్బందులు వస్తాయి, అవునా కాదా? ఎవరికి రావు చెప్పండి? తల్లి తన గర్భం బిడ్డను జన్మించేటప్పుడు వద్దనుకుంటే మన జీవితం ఉండేదా? మన పుట్టుక ఉండేదా? మరి అంత పెద్ద కష్టాల కంటే మనదేం కష్టాలండి? రోడ్డు మీద పడుకుంటే ఏమైంది? రామారావు రోడ్ల మీద పోయి స్నానాలు చేయలేదా? చరిత్ర సృష్టించాడా లేదా? సో చరిత్ర సృష్టించిన వాళ్ళందరూ కూడా ఏం చేయాలి? స్మార్ట్ వర్క్ చేయాలి. ఓకేనా? సో ఇలా ఒక్కసారి ఆలోచించండి సార్. దీంట్లో ఉన్నటువంటి ఫ్లెక్సిబిలిటీ, నెట్వర్క్లో డైరెక్ట్ సెల్లింగ్లో ఉన్నటువంటి ఫ్లెక్సిబిలిటీ నాకు ఈ మీటింగ్కి వచ్చిన తర్వాతనే అర్థమైంది సార్. అప్పుడు 2010 నేను జాయిన్ అయింది 2024లో మే నెలలో
మాకు ఈ అవకాశం వస్తే నాకు హెల్త్ కోసం నేను ఇందులో సప్లిమెంట్స్ వాడుకున్నా. ఇంత పొడుగు సయాటిక పెయిన్ ఆల్రెడీ ఆపరేషన్ అయింది, తగ్గలేదు. నేను కేరళ వెళ్దాం అనుకున్న తరుణంలో, అంటే పంచకర్మ ద్వారా అది చేయించుకున్న తరుణంలో రేపల్ సీన్ సారు, అంటే ఎంఎస్ఆర్ కజిన్ బ్రదర్, తర్వాత మా బామ్మరి ద్వారా మళ్ళీ మా ఇంటికి తీసుకొని వచ్చి, సో మా మేడంను మాకు తెలియకుండా ఐడి వేసి, ఆల్రెడీ మా ఐడి అంతకుముందు ఉండే అది పక్కన పెట్టి మళ్ళీ ఐడి వేసి, మా బామ్మరిది ఐడి వేసి మా మేడం పేరు మీద, సో ఆ ప్రోడక్ట్లు బలవంతంగా వాడించిన తర్వాత ఎప్పుడైతే ఒక 2 నెలలు 3 నెలలు వాడిన తర్వాత నాకు కొంచెం మంచిగా అనిపించింది. అప్పటి వరకు అన్ని లక్షలు ఖర్చు పెట్టినా తగ్గింది. ఎందుకో నాకు ఏదో జాయింట్స్ మధ్యలో సలై లెవెల్ ఫ్లూయిడ్ కార్టిలేజ్ ఉంటుంది సార్, గుజ్జు తగ్గింది నాకు. దానివల్ల సంవత్సరాల తరబడి పెయిన్ వస్తుంది. వచ్చినప్పుడల్లా పెయిన్ కిల్లర్ వేసేవాడిని. వయసులో ఉన్నాను కాబట్టి నాకు పెద్దగా ఏం అనిపించలేదు. 15 ఏళ్ళ నుంచి నేను పెయిన్ కిల్లర్ మీదే బతికినా. ఆల్మోస్ట్ నాకు కిడ్నీలు దెబ్బకొచ్చింది, కిడ్నీల మీద ఎఫెక్ట్ పడింది. సో ఆ విధంగా అనేక ప్రాబ్లమ్స్, ఆపరేషన్ అయింది, అయినా తగ్గలేదు, మళ్ళీ స్టార్ట్ అయింది. అలాంటి తరుణంలో నేను వాడుకున్నటువంటి కాల్షియం, కొలాజన్, గ్లూకోజమైన్, ఫ్లాక్స్ ఆయిల్, వంట నూనె, ఇవన్నీ విటమిన్ డి, ఇవన్నీ రెగ్యులర్గా వాడుకుంటాక 5-6 నెలలు వాడిన తర్వాత మేము బిజినెస్ చేయలేదు. 5-6 నెలలు వాడిన తర్వాత రెగ్యులర్ మంచిగా అనిపించిన తర్వాత హైదరాబాద్లో ఒక మీటింగ్కి వెళ్ళిన తర్వాత ఒక క్లారిటీ వచ్చింది సార్. సో అప్పటి వరకు నాకు ఉన్న భయాలు ఏంటి సార్? ఫస్ట్ ఇందులో ఏం కట్టిస్తారు? బయట ఉన్న భయాలు ఏంటి తెలుసా? దీంట్లో మనీ కట్టాలేమనుకున్నా, వెస్టేజ్లో మనీ కట్టేది ఏమైనా ఉందా సార్? మనీ కట్టాలేమనుకున్నా. ఏమైనా జాయినింగ్ చేయాలంటే డబ్బులు తీసుకుంటారేమనుకున్నా. ఎందుకంటే నాకు ఇతరులతో డబ్బులు కట్టడం ఇష్టం ఉండదు. ఇతరులు ఎవరైనా జాయినింగ్ చేయాలంటే డబ్బులు కట్టియాలి అనుకున్నా. ఇంకా నెక్స్ట్ ఇందులో కొంతమందికి కెరీర్ వస్తుంది, సమ్ మెంబర్స్కే కెరీర్ వస్తుంది సార్. అందరూ సాధ్యం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో సినిమాలో సెలెక్ట్ కావాలంటే ఇక్కడ ఉన్న వాళ్ళు అందరం సెలెక్ట్ అవుతామా? ఎవరినో ఒకరినో ఇద్దరినో టాలెంట్లో లేకపోతే అందమో ఏదో చూసిస్తారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరం సినిమాల్లో ఎలిజిబుల్ అవుతామా? కాదు. రాజకీయంగా ఎదగాలంటే ఇక్కడ ఉన్న వాళ్ళు అందరికీ ఎలిజిబుల్ కాదు, ఎవరో ఒకరో ఇద్దరు వెళ్తారు. సో ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ కొన్ని బిజినెస్లకు ఎలిజిబుల్ కాదు, కొంతమంది వ్యవసాయదారులు కొన్నిటికి ఎలిజిబుల్ కాదు. సో కొంతమంది ఏజ్ ఉంటుంది, ఏజ్ లిమిట్ ఉంటుంది, అవునా కదా, ఇవన్నీ ఉంటుంది. కానీ ఇక్కడ ఎవరైనా ఎవ్రీవన్ ఎలిజిబుల్. నాకు ఇది కూడా ఓకే, ఎవరైనా చేయొచ్చు. స్టూడెంట్ 18 సంవత్సరాలు నిండితే చాలు. 70 ఏళ్ళ వయసు వాళ్ళు కూడా అక్కడ చాలామంది రిటైర్డ్ అయిన వాళ్ళు, స్టూడెంట్స్ చదువుకుంటూ అమ్మాయి డిగ్రీ చేస్తూ వాళ్ళ అమ్మ నాన్నకి ₹1,00,000 ఇస్తుంది. నాకు అది బాగా నచ్చింది. సో నా స్టూడెంట్స్ కూడా చాలామంది చదువుకుంటూ అమ్మ నాన్న మీద డిపెండ్ అవుతుంది కదా, వాళ్ళకు కూడా ఈ అవకాశం ఇవ్వచ్చా లేదా? సో అది ఇలా ప్రతి ఒక్కరు స్టూడెంట్స్ ఉన్నారు, వ్యవసాయం చేసుకుంటూ, ఇలా చదువు లేకపోయినా కూడా ఇందులో క్వాలిఫికేషన్లు, సర్టిఫికెట్లు ఏమీ అవసరం లేదు. ఏమైనా ఉన్నాయండి? ఏమీ అవసరం లేదు. నువ్వు నిజాయితీగా కష్టపడే నేర్చర్ ఉంటుంది. ఆ మీటింగ్లో నేను కూలంకుషంగా నేర్చుకుంది ఏంటంటే, ఓకే డబ్బు కంపెనీ ఎప్పటి నుంచి ఉంది సార్? కంపెనీ ఎప్పటి నుంచి ఉంది? అప్పటికి నేను పోయినప్పటికి 21 సంవత్సరాలు. నాకు కొంచెం భయం ఉంటుంది, ఎందుకంటే నిన్న వచ్చిన కొత్త కంపెనీలు అయితే ఏదో రోజు క్వాలిటీ లేక, ఏదో నా ఎక్స్పీరియన్స్ లేక, పార్ట్నర్స్ సరిగా లేక ఏమవుతారు, వాళ్ళ తేడాలు వచ్చి కంపెనీని తీసేస్తారు, ప్రైవేట్ కంపెనీ కాబట్టి. సో ఆల్రెడీ 21 సంవత్సరాలు కంప్లీట్ అయినటువంటి ఏదైనా ఒక నిలబడాలంటే మార్కెట్లో ఒక 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు పైబడి ఉంటే అది కొంతవరకు స్టాండర్డ్గా ఉంటుంది సార్. ఎందుకంటే ఒడిదుడుకులు తట్టుకొని ఉంటుంది. 10 నుంచి 15 ఏళ్ళు ఉండాలి. ఆల్రెడీ 21 సంవత్సరాలు దాటినాడు కంపెనీ. ఓకే, కంపెనీ ఎక్స్పీరియన్స్ ఉంది. ప్రోడక్ట్లు చూశాను సార్. ఈ ప్రోడక్ట్కి ఫ్యూచర్లో డిమాండ్ ఉందా లేదా, ఇది కూడా మీరు క్యాచ్ చేయాలి. దయచేసి ఆలోచించండి. సో ఏదైనా మీరు బిజినెస్ ఎంచుకుంటే ఫ్యూచర్లో ఆ బిజినెస్కి డిమాండ్ ఉంటుందో ఉండదో మనం ఎలా చెప్పాలంటే ఒక్కసారి ఆలోచించండి. హెచ్ఎండి వాచ్లు ఒకప్పుడు బాగా పెట్టుకునేవాళ్ళు సార్, క్లాక్ గడియారాలు అంటే వాచెస్ బాగా పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు ఉందా వాటికి డిమాండ్? తర్వాత టెలిఫోన్ బూతులు ఉండేది, ఇప్పుడు ఉందా డిమాండ్? సో కొన్ని ప్రోడక్ట్కి డిమాండ్ ఉండొచ్చో ఉండకపోవచ్చు, చెప్పలేము. కానీ ఇందులో ఉన్న ప్రోడక్ట్లు అన్నీ ఏవి సార్? ఏమున్నాయి? హోమ్ కేర్ ఉన్నాయి. పుట్టిన ప్రతి మనిషి చనిపోయేంత వరకు వాడేటువంటి వస్తువులే కాదా? సబ్బులు, పేస్ట్, టీ పౌడర్, హోమ్ నీడ్స్ ఉన్నాయా లేదా? వ్యవసాయానికి సంబంధించిన ఎరువులు ఇప్పుడు అంతా కూడా ఫెర్టిలైజర్ చేసి భూములను మొత్తం కూడా నిస్సారంగా మారుస్తారు. వాటందరికీ సారవంతంగా మార్చడానికి ఎరువుల ఆవశ్యకత ఉందా లేదా? చెప్పాలమ్మా, ఉందా లేదా? ఉంది. ఇంకా వాటర్ ప్యూరిఫైర్, ఎయిర్ ప్యూరిఫైర్, బ్యూటీ ప్రొడక్ట్స్, ఇవన్నీ కూడా అందరం ఖచ్చితంగా ప్రాముఖ్యత ఉండాల్సిందే. ఇలా ఇందులో 450 రకాల ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా డిమాండ్ అనేటువంటి ప్రొడక్ట్సే. రెండోది ఏమంటున్నాడు, ఇతను క్వాలిటీ మెయింటైన్ చేస్తా అంటున్నాడు. ఇతను ఎక్కడ కూడా అడ్వర్టైజ్మెంట్ చేయకుండా వాడిన తర్వాత నువ్వే బాగుంటే నలుగురికి చెప్పు అంటున్నాడు. సో ఈ పాయింట్ కూడా నచ్చింది. ఫ్యూచర్లో ఈ ప్రోడక్ట్ అనేది కూడా డిమాండ్ ఉంటుంది. సో ఒకవేళ ఈ ప్రోడక్ట్, ఒకవేళ కంపెనీ ఏదైనా తేడా వస్తే పెట్టుబడి పెట్టింది ఎవరు సార్? దాన్ని ముడి సరుకులు తయారు చేసింది ఎవరు?
దాంట్లో వర్కర్స్ని పెట్టి శాలరీస్ ఇచ్చేది ఎవరు? ట్రాన్స్పోర్ట్ చేసేది ఎవరు? స్టోర్లు పెట్టింది ఎవరు? కంపెనీ వాళ్ళే వాళ్ళకు కమిషన్ ఇచ్చి పెడుతుంది, అవునా కాదా? సో గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ తీసుకునేది ఎవరు? అవునా సార్? సో వాళ్ళు సైంటిస్టులు పెట్టి వాటిని మొత్తం మీద దాని మీద ఎక్స్పెరిమెంట్ చేయించేది ఎవరు? శాలరీస్ ఇచ్చి అన్ని కంపెనీ పెట్టింది. మరి మనమేం పెట్టినాం? మనమేమైనా పెట్టినావా? ఏం పెట్టలేదు. సో పోతే ఏం లాభం మనకేంటి సార్? ఈ సబ్బు కాబట్టి ఇంకో సబ్బు వాడతాం. ఒకప్పుడు లైఫ్ వాడినాం, ఇప్పుడు సంతూర్ వాడినాం, ఇంకా వాడుతాం ఇంకో సబ్బు వాడతాం, సమ్ XYZ సబ్బు వాడతాం, అవునా కాదా? మనం ఏం రిస్క్ పడాలి? ఈ చిన్న ఫార్ములా నాకు ఈ మట్టి బుర్రకు ఆయన తీసపోతా అంటే రాకపోతుంది, పోకపోతుంది, ఇనకపోతుంది. ఈయనుంటే దాన్ని గట్టి విర్రు పట్టుకుంటే మా టీం అంతా ఎప్పుడో వచ్చేవాళ్ళు, అవునా కదా సార్? సో ఇది నేనేమంటున్నానంటే ఒక మీటింగ్ యొక్క ఇంపాక్ట్ అంతగా పనిచేస్తుంటున్నా. దయచేసి మళ్ళీ ఒక వారం తర్వాత మళ్ళీ మీటింగ్ పెట్టుకుందాం. ఈసారి హాలు పట్టకుండా తీసుకురాలి. కొత్త వాళ్ళకి అర్థమైతేనే కదా, అవునా కదా? నా లైఫ్ ఎంత లాస్ చేసుకున్నా చూడండి, ఒకసారి ఆలోచించండి. సో నాకు జరిగిన నష్టం మీకు కూడా జరగకుండా చాలామంది మీ దోస్తు వాళ్ళకి కూడా అర్థం కావాలంటే ఏం చేయాలి? ఈ గ్యారేజ్లోకి తీసుకురావాలి, ఓకేనా? సో అట్లా ఇలా నేను కంపెనీ ప్రొడక్ట్లు బాగున్నాయి, ఫ్యూచర్ బాగుంది, సో కంపెనీ మేనేజ్మెంట్ కూడా బాగుంది సార్. ఎందుకంటే నేను ఎలా చూశానంటే ఎక్కడ కూడా కమర్షియల్ ప్రొడక్ట్లు తయారు చేయట్లేదు, అన్నీ కూడా ఆరోగ్యానికి రిలేటెడ్గా ఉంటున్నాయి. అంటే ఫ్రిడ్జులు, చైర్లు అమ్ముకోవచ్చా లేదా సార్? ఈ కంపెనీ పెట్టుకొని అమ్మొచ్చా లేదా? ఎక్కడ కూడా నాకు కమర్షియల్ ప్రోడక్ట్ అవపడట్లేదు, అది క్యాచ్ చేశాను. రెండోది, దీంట్లో ఉన్న కొన్ని ప్రోడక్ట్ నేను ల్యాబ్కి పంపించాను మా పిల్లల ద్వారా. MBBS డాక్టర్లు, MBBలు ఉంటాయి చాలామంది, ఒరిస్సా అక్కడ కూడా ఉన్నారు. అరే బాబు ఈ ప్రోడక్ట్లు ఉంటే నువ్వు పోయి తీసుకొని ల్యాబ్లో చెక్ చేయాలా, దీంట్లో ఏమైనా మన మానవులకి హాని కలిగించేటువంటి కెమికల్ ఏమైనా కలుపుతుండ్రా? ఏదో దాంట్లో అప్పుడప్పుడు రాస్తున్నారు, సోడియం ఇట్లాంటి రాస్తున్నారు. ఏదో నాకు కూడా మళ్ళీ నేను ఎవరికైనా చెప్పాలంటే నన్ను ఇది ఇందులో ఎందుకు కలుపుతున్నారు అన్నప్పుడు అడుగుతున్నప్పుడు దాంట్లో చెక్ చేయించమంటే, సార్ ఇది కొన్ని వాటిలలో, ఇప్పుడు సోపు వాటిలలో, తర్వాత బట్టలు ఉతికే వాటిలో, టాయిలెట్ క్లీనర్లో కొన్ని కొంతవరకు మోతాదులు కలుపుతున్నారు సార్. బట్ బయట వాటితో పోలిస్తే సో మానవ శరీరానికి హాని కలిగించినటువంటి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఉంది కదా, WHO, వాళ్ళ నమూనా ప్రకారం ఎంత కలపాలో, ఎంత కలిపితే మానవునికి స్కిన్కి ఎఫెక్ట్ కాదో అంత మోతాదులో స్టాండర్డ్ మెయింటైన్ కలుపుతున్నారు సార్ అని చెప్పారు. కొట్టొచ్చలేదు చప్పట్లు. అద్భుతమైన. సో నాకు అర్థమైంది సార్, అవి ఈ విధంగా నా పందాలో నా రకంగా. ఎందుకంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ వచ్చి ఇందులో జాయిన్ అవుతున్నట్టు కొంతమంది గుడ్డిగా వచ్చి సో నా స్టూడెంట్స్కి వీళ్ళందరూ ఇబ్బంది, రాబోయే రోజుల్లో వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదని చెప్పి మరొక్క పందాలో నా యాంగిల్లో నేను కొన్ని రకాలుగా పర్మిషన్లు చాలా వరకు చూశాను. సో చాలామంది SIలు, CAలు ఎవరైనా ఇక్కడ కేసులు ఏమైనా ఫైల్ అవుతున్నాయా ఈ కంపెనీ మీద, ఎవరైనా వాడిన వ్యక్తులు ఎవరైనా ఇబ్బంది పడ్డారా, మీ దగ్గర ఏమైనా ఫైల్ అయ్యని చెప్పి నాకున్నటువంటి సర్కిల్ ద్వారా మొత్తం కూడా ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది. ఎంత నా దోస్త్ MSR అయినా చాలామంది లీడర్స్ ఉన్న రెండో దిగక ముందే మనం ఇవన్నీ ఆలోచించాలి. ఎందుకంటే కొంతమంది ఓకే సార్ పనిచేస్తున్నా అని చెప్పి నన్ను చూసి నా స్నేహితులు కొంతమంది రావచ్చు అని చెప్పి అనేక రకాలుగా ఆలోచించి ఇక అవి ఆ రకంగా కొన్ని తెలుసుకుంటూ ఇక ఆ ఒక్క మీటింగు ఆయమ్మని చూశాను, 4 లక్షలు 3 లక్షలు ఉన్నారు అంటున్నావా, స్టూడెంట్ చూసాము జ్యోతి మేడం, వీళ్ళందరి యొక్క వాయిస్ విన్న తర్వాత ఓకే ఇందులో ఫ్యూచర్ ఉంది. ఆ ఫ్యూచర్ ఎలా వస్తుందో అర్థమైంది. ఇక నా మైండ్ సెట్ ఇంకా మారాలంటే ఏం చేయాలి? ఒక్క మీటింగ్తో నా మైండ్ సెట్ చేంజ్ కాదు. ఎందుకంటే ఏదైనా రిజెక్షన్స్ వస్తే నేను నిలవలేను, లేదా ఏదైనా చిన్న పోయినప్పుడు ఖర్చులు అయితే నా మైండ్ సెట్ ఉన్న జీతం నుంచి ఖర్చు అవుతుంటుంది, ఇక్కడ రాదు, డబ్బు రాదు. కాబట్టి నాకు మైండ్ సెట్ ఏమైనా చేంజ్ చేద్దామని చెప్పి బలంగా నిలబడాలంటే ఒక 40 మీటింగ్లు తప్ప కంటిన్యూగా సార్, మీరు నమ్ముతున్నాను, ఎవరు భార్యాభర్తలు ఇద్దరం వీలైతే సెలవు దొరికితే ఓకే, దొరకకపోయినా కూడా ఏదో ఒకటి పెట్టిపోయేవాళ్ళు. మే నెల నుంచి 40 మీటింగ్లు, దగ్గర 30 మీటింగ్లు MSR మీటింగ్లు, ఒక 5-6 ఎవరైనా సైదుల్ సార్ మీటింగ్స్, నెట్వర్క్ మీద క్లారిటీ, మిగతా బీబీ మేడం, మిగతా కొంతమంది లీడర్స్, గ్రేట్ లీడర్స్ మళ్ళీ ఉంటారు కదా చాలామంది. సో అలాంటి వాళ్ళ యొక్క మాటలు విన్న తర్వాత ఇక పూర్తిగా ట్రాన్స్ఫార్మ్ అయిపోయింది. ఓకే ఇందులో లైఫ్ ఉంది. ఎటు చూసినా కూడా దీంట్లో ఈ యొక్క ఇండస్ట్రీ ఆ విధంగా గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది, అప్పుడే ఫ్రెష్గా ఇచ్చింది 2020. ఆ గెజిట్ నోటిఫికేషన్ ఇవన్నీ చూసిన తర్వాత ఫ్యూచర్ బాగుంది, ఇక ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలి. సో మనం పోయిన తర్వాత ఇక ఐడి తీసుకొని ప్రోడక్ట్ బాగుందని చెప్పి ఇక బ్యాగుల్లో పెట్టుకొని మనము అప్లైన్ మీద ఆధారపడితే 1 లేదా 2 రోజులే బిజినెస్ జరుగుతుంది. సో ప్రోడక్ట్ బాగున్నాయి, క్వాలిటీ ఉంటుంది. ప్రతి నెల నేను డిమార్ట్ సూపర్ మార్కెట్లో 4,000కి 5,000కి తెచ్చే అమౌంట్ ఆ ప్రోడక్ట్లన్నీ ఇందులోనే తెచ్చుకోవడం ద్వారా డిస్కౌంట్ వచ్చింది. 4 నెలలు కొంటే 5 నెలల ఫ్రీ వస్తుంది. సో క్వాలిటీగా ఉన్న నాకు 50% డిస్కౌంట్కి వస్తుంది. సో హై క్వాలిటీ ప్రోడక్టు, పెద్ద రాజకీయ నాయకులు, బిజినెస్ మ్యాన్లు వాడే హై క్వాలిటీ ప్రొడక్ట్స్ మన చేతులు ఎందుకు పెడుతున్నాడంటే మనందరం కూడా ఏమగా ఉండాలి,
ఆరోగ్యంగా ఉండాలి, మంచి ప్రోడక్ట్ మనం ఎందుకు వాడకూడదు అని చెప్పి ఈ కంపెనీ యొక్క ఉద్దేశం సార్. సో ఇదంతా నాకు నచ్చిన తర్వాత రేట్ రీజనబుల్గా ఉంది, హై క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాడు, ఇక మనం ఏం చేయాలి అర్థమైంది కదా. ఒకటి ఆ ఉద్దేశం అర్థమైన తర్వాత నాకు కూడా అదే లైఫ్, నా బావ తీసుకున్నటువంటి లైఫే కావాలని చెప్పి డిసైడ్ అయిన తర్వాత ఇక నేర్చుకోవాలి. రోజు ఇలా మార్నింగు స్కూల్కి పోయేక ముందు ఒక 20 నిమిషాలు ఒక హాఫ్ అన్ అవర్ ఇద్దరం బోర్డు పెట్టుకొని నేర్చుకునేది సార్. దయచేసి మీరు కూడా సబ్జెక్ట్ నేర్చుకోండి, యూట్యూబ్లోకి వెళ్ళండి, ప్రాక్టీస్ చేయండి, ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి, వాయిస్ ఎలా మాట్లాడాలి, వాయిస్ హై రేంజ్ ఎలా ఉండాలి, ఎక్కడ మాట్లాడాలి, ఎక్కడ తగ్గాలి. సో ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేసి మా మేడం చెప్తుండే, మా మేడంకి అప్పటి వరకు, ఎందుకంటే నేను స్కూల్కి పోవాలి, మా మేడం ఒకవేళ అప్పుడు మా మేడం వెంటనే మీటింగ్కి వచ్చిన తర్వాత నేను ఈ జాబు, ఆ సోషల్ వెల్ఫేర్ జాబులు చేయలేను, ఆ నైట్ స్టడీలు డే స్టడీలు చేయలేను, రిజైన్ చేస్తాను. ఓకే చెయ్యి, 40,000 35 నుంచి 40,000 శాలరీ వచ్చేది, రిజైన్ చేసే ఇమీడియట్గా అని చెప్పి వెంటనే రిజైన్ చేసి నేను చేస్తాను బిజినెస్. సో అట్లా ఒక్కసారి ఎవరో లేడీస్ అప్పుడు పోతే వాళ్ళు అడిగిన క్వశ్చన్లకు దెబ్బకు చెమటలు బట్టి ఏమైంది, జ్వరం పట్టింది ఒకసారి. నా వల్ల కాదు ఈ బిజినెస్. వాళ్ళు అడిగిన బౌన్సర్లు వేసారు, దీంట్లో ఏం కలుపుతారు, నీకెట తెలుసు, వాడుకుంటే చర్మం పోతే నువ్వు గ్యారెంటీ ఇస్తావా, రాసిస్తావా బాండ్ పేపర్ అని అడగగానే అయ్యా నేను నా వల్ల కాదు ఇదేదో అనుకున్నా, కానీ వాళ్ళు అడిగే క్వశ్చన్లకు నేను ఆన్సరు చెప్పలేకపోతున్నా అని చెప్పి అడిగింది. ఓకే సో అది నాకు అర్థమైంది వెంటనే, ఎందుకంటే ఏమో కూడా అర్థం కావాలి. ఒక రోజు పోయిన తర్వాత అప్పుడు ఇది కాదు, ఫస్ట్ ప్రాక్టీస్ చేయి, యూట్యూబ్లోకి వెళ్ళు, నేర్చుకో, ప్రాక్టీస్ చేయి. ఎందుకంటే మనం రాబోయే 1 సంవత్సరం లేట్ అయినా పర్లేదు మన కెరీర్, కానీ స్ట్రాంగ్గా ఏమంటారు బేస్మెంట్ పడాలి, ప్రాక్టీస్ చేయాలని చెప్పి ఇలా బోర్డు పెట్టుకొని ఆమె చెప్తే నేను కూర్చొని, నేను ఇది కింద కూర్చొని చైర్ వేసుకొని నేను కూర్చొని నేను చెప్తుంటే ఆమె అనేది ఇక్కడ నాకు అర్థం కాలేదు, అక్కడ నాకు అర్థం కాలేదు, ఇద్దరం ఆ విధంగా ఒకరికొకరు చెప్పుకొని ప్రాక్టీస్ చేసిన తర్వాత అప్పుడు నెమ్మదిగా 1-2 మీటింగ్లు పోయిన తర్వాత, అంటే హోమ్ మీటింగ్లు పోయిన తర్వాత స్టార్ట్ చేస్తారు, ఆ భయం పోగొట్టి. సో ఆ విధంగా ప్రాక్టీస్ చేసుకుంటూ మేము ఫస్ట్ టైం వాడుకున్నప్పుడు 74 రూపాయలు మాకు వచ్చింది మొదటి నెల. 2024 దగ్గరగా ఫస్ట్లో 2024 డిసెంబర్ అనుకుంటా, డిసెంబర్లో 74 వస్తే లాస్ట్ మంత్ 2026 మేము 8 నెలల నుంచి సీరియస్ చేస్తున్నాం సార్, సీరియస్గా 8 మంత్స్ నుంచి. సో బాగా చేయబట్టి లాస్ట్ మంత్ మాకు 69,098 రూపాయలు వచ్చింది సార్. థ్యాంక్ యూ. ఎన్ని నెలలు చెప్పండి, దగ్గరగా సంవత్సరాలు అయింది, కానీ 8 నెలలు సీరియస్ చేసిన. అప్పటిదాకా ప్రోడక్ట్ వాడుకుంటూ లెర్నింగ్కే పోయింది ఒక 7-8 నెలలు ప్రాక్టీస్ చేయడం. టీం వస్తుంది కానీ అలా వస్తూ పోతుంది. సో 69,000 ఇయర్లీ 70,000 దాకా దగ్గరికి వచ్చింది. ఒక్కసారి ఆలోచించండి, నేను ఎన్ని సంవత్సరాలు జాబ్ చేశా, ఎన్ని సంవత్సరాలు, 24 సంవత్సరాలు చేస్తే నా శాలరీ ఎంత, 1,50,000. మా మేడం దగ్గర 18 నెలలు అనుకోండి, 1.5 year అనుకోండి సార్, అదే వేసుకుందాం మనం. ఒక వ్యక్తిగా జాయిన్ అయింది, ఇప్పుడు ఎంత వచ్చింది, 69,000. ఎన్ని నెలలు సార్, 18 నెలలు కదా, అంటే 1.5 year. 1.5 yearలో 70,000 వచ్చింది. రేపు డిసెంబర్ వరకు ఎంత రావచ్చు చెప్పండి, ఎంత రావచ్చు చెప్పండి సార్, గురుగారు వస్తలేదు పక్క. 1.5 lakhs అయితే మేము ఎందుకుంటాం సార్. రేపు డిసెంబర్కే మినిమం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ దయచేసి మన అందరూ దేవుడు ఆయుష్ ఇచ్చుంటాడు, రేపు డిసెంబర్కి మీకు చెట్టు చూపిద్దాం, ఎందుకంటే ఆ రేంజ్లో మేము వర్క్ చేస్తున్నాం. సో కాబట్టి ఇద్దరం చేస్తున్నాం. సో రేపు డిసెంబర్కి అంటే 2000 ఇక్కడ కాదు కదా, ఇక్కడ 2026 డిసెంబర్ నాటికి 2 lakhs వెళ్ళిపోతుందండి. ఎన్ని ఏళ్ళు అంటే సుమారుగా 2 సంవత్సరాలు పూర్తిగా, అంతేనా, 2 సంవత్సరాలు. 2024 డిసెంబర్ జాయిన్ అయితే 2026 డిసెంబర్కి 2 yearsలో ఎంత ఏది బాగుంది చెప్పండి, ఏది బాగుందండి, ఏం లేదు, సీక్రెట్ ఏం లేదు. మా మేడం జాయిన్ అయినప్పుడు ఒక వ్యక్తిగా జాయిన్ అయింది. 2026 ఇప్పటికీ దాదాపు 3,000 పీపుల్ ఉన్నారు. అప్పటికి నాకు తెలిసి 5,000 మంది పీపుల్ కావచ్చు, లేదా 6,000 మంది, 6,000 పీపుల్ కావచ్చు సార్. ఎంతమంది ఉన్నాడా, నెట్వర్క్ ఎంత తయారవుతుంది, 6,000. ఇప్పటికీ 4,000 మంది దాకా వచ్చారు, 3,000 యాక్టివ్ ఉన్నారు. సో 2024లో ఒక వ్యక్తిగా జాయిన్ అయింది, 3,000 నుంచి 6,000 మంది పోతుంది. అవుతుందా లేదా, డబుల్ అవుతుందా లేదా. ఇక్కడ ఏంది ప్రిన్సిపల్ సీక్రెట్ ఏంటంటే, ఈడ ఒక వ్యక్తిని, ఇక్కడ ఒక వ్యక్తిని, ఇక్కడ ఒక వ్యక్తిని. మ్యాన్ పవర్ ఈజ్ ఈ సీక్రెట్ యాజ్ ఏ మ్యాథ్స్ లెక్చరర్గా నేను పట్టుకున్నాను సార్. వీళ్ళందరికీ ఆయమ్మకు ఎందుకు వచ్చింది, ఇంత పొడుగు చదువుకొని ఇంత సర్వీస్ చేస్తే నాకు ఎందుకు రాలేదు 1,50,000, ఇంత తక్కువ 2వ తరగతి చదువుకున్నా కూడా ఆయమ్మకు 3 ఇప్పుడు ప్రజెంట్ ఎంత, 5,89,000 ఏమొచ్చింది, 5 lakhs ప్లస్ వస్తుంది. అంటే కారణం ఏంటంటే ఆమెకంటే మనకంటే మేధావురాలు కాదు సార్. ఆమె పట్టుకున్న వ్యవస్థ ఏంది, ఇండస్ట్రీ వ్యవస్థ ఏంది, వెస్టేజ్ వ్యవస్థ ఏంది, డైరెక్ట్ సెల్లింగ్.
కంపెనీ ఏంటి? సో ఇండస్ట్రీ గొప్పదనం కాదు సార్. ఇండస్ట్రీలో చాలా ఉన్నా, మళ్ళీ డైరెక్ట్ సెల్లింగ్లో చాలా కంపెనీలు ఉన్న కంపెనీ యొక్క బిజినెస్ ప్లాన్ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి సార్. ఆ బిజినెస్ ప్లాన్లో ఆమెకు వచ్చినట్టు అవకాశం చదువు లేకపోయినా, ఆడబిడ్డ అయినా, బండి రాకపోయినా, కారు రాకపోయినా, బస్సుల్లో ఆటోల్లో తిరిగి ఎక్కడెక్కడ 1 కిలోమీటర్ మనం బస్సు బుర్రన వేసుకొని పోతాం. మొగోళ్ళు ఏముంది సార్, ఇంటికా నుంచి బైక్, లేడీ అయితే ఇంటికా నుంచి ఆడదాకా నడవాలి లేదా? సో ఆడ దిగితే ఎక్కడి నుంచి నడవాలని లేదా? సో ఆడబిడ్డలు గెలవడం అంత ఆశామాష కాదు. ఆడబిడ్డ పోతే ఒకసారి రాత్రి మా మేడ 11 అయింది హైదరాబాద్ పోయేసరికి. నేనే మా బాబులు బజార్లో ఎందుకంటే కొంచెం అనుకుంటారు కదా, ఈ టైంలో ఏడికి వచ్చింది, నేను ఇంటికానే ఉన్నా, ఫీవర్ వచ్చి. సో నేను పోయి బస్ స్టాండ్ పోయి తీసుకురావాల్సి వచ్చింది. సమాజం దృష్టి, ఎందుకంటే ఇద్దరు పోయి వస్తున్నారు అనుకుంటారు కదా, మళ్ళీ వెనక నుంచి పోవాల్సి వచ్చింది. చెప్తున్నా పరిస్థితి. సో ఆ టైంలో ఈ టైం 11 అయింది. వాళ్ళకి ఏం తెలుసు, ఆ టైం లేట్ అయింది. ఆడ వాళ్ళు పోయింది, ఇక్కడ లేట్కి పోయారు, ఇద్దరు లేడీస్ పోయారు పాపం. సో నేనేమంటానంటే ఇన్నిటిని తట్టుకొని, ఏం తల్లి ఎవరైనా వస్తారు ఇంకా వచ్చినా కూడా చెప్పండి సార్. ఓకే, ఎవరైనా పిలుస్తున్నా వాళ్ళు ఇప్పుడు వచ్చినా కూడా అయిపోయిందమ్మా. ఎక్కడ ఉన్నావు, ఏం చెప్తున్నా? నేనేమంటానంటే ఇన్ని ఇబ్బందులు తట్టుకొని, ఇన్ని రకాలటువంటి బయట సొసైటీ వాటి యొక్క రిజెక్షన్స్ తట్టుకొని, రిస్ట్రిక్షన్ తట్టుకొని గెలవడం అంటే అంత ఆషామాషి కాదు సార్. నాటే జోక్. మేమంటే పెట్రోల్ బంకులు పడుకున్నాం. లేడీస్ అయితే అలా ఉండగలుగుతారా? ఒకసారి ఆలోచించి. చాలా ఉంటాయి లేదు వాళ్ళకు, కొన్ని కండిషన్స్ ఉంటాయి, అవునా కాదు? ఈ సర్టన్ టైమింగ్ ఉంటుంది వాళ్ళకు. అయినా కూడా అంత స్థాయిలో ఆమె కేవలం ఒక 5 సంవత్సరాల్లో సాధించిందంటే ఇది ఏందో, ఇందులో సమ్ పవర్ ఈస్ దే. ఆ పవర్ భగవంతుడు సార్. నిజంగా కూడా మీ అప్లైనర్ ఎంత గొప్పవాడో తెలుసా? మీ అప్లైనర్కి నీకంటే వయసులో చిన్నవాడు కావచ్చు, ఆర్థికంగా చిన్నవాడు కావచ్చు, చదువులో చిన్నవాడు కావచ్చు, కులంలో ఏ దాంట్లోనే చిన్నవాడు కావచ్చు, దీంట్లో మాత్రం గాడ్తో సమానమే సార్. ఇప్పుడు తెలియదు నీకు ఆ విషయం. ఒకసారి కొట్టచ్చలేదు మీ అప్లైనర్కి. థ్యాంక్ యూ లీడర్స్. నిజంగా కూడా రియల్ గ్రేట్ ఆపర్చునిటీ. ఇప్పుడు తెలియదు, రేపటి రోజు సక్సెస్ అయ్యి ఎంఎస్ఆర్ గారు ఈరోజు 2 పిల్లల్ని వేసుకొని మేము జనవరి 1 రోజు యాదగిరి పోతే ఏంది బావా నా జీవితం ఇది? మనం ఎక్కడ ఉన్నాము, ఎక్కడ పుట్టినాము, ఎక్కడ పరిస్థితి? ఈ ఓపెన్ టాప్లో 2 పిల్లలు తీసుకొని వెళ్తున్నాం. ఆలోచించండి, 2000 రూపాయలు కిరాయి కట్టలేని జీవితాలు మారి. ఆలోచించండి ఏం లైఫ్ మారిందో. ఈ అవకాశం కేవలం ఒక్కరికే, 2కో 3కో ఉందా సార్? 1.5 కోటి బట్టి ఇల్లు కట్టింది సార్. ఇట్లా చేతులు చెప్తే ఆయమ్మ ఇల్లు ఇంతకంటే ఎక్కువ లేదు ఒకప్పుడు హైతనగర్లో. 1.5 కోటి బట్టి ఇంద్రభవనం కట్టింది సార్. రీసెంట్గా సైదు సార్ కూడా కట్టాడా లేదా? మైండ్లో ఓపెన్ కావాలి కదా సార్. ఇంకా దయచేసి మిత్రులారా ఆలోచించండి. ఇక్కడ ఉన్న వాళ్ళు 20-30 మంది తలుసుకుంటే జీవితం ఎలా మారుతుందో చూడండి. కొన్ని వేల మంది జీవితాలు మార్చేటువంటి అద్భుతమైనటువంటి ఆయుధం లాంటి అవకాశం నీకు భగవంతుడి రూపంలో మీ అప్లైనర్ ఇచ్చాడు. దాన్ని ఇట్లా మర్చుకుంటావా, లేదు ఇలా అట్లనే పాత జీవితాలు మర్చుకుంటావా అనేది చాయిస్ ఇస్ యువర్స్. ప్లీజ్ లీడర్స్, మై హంబుల్ రిక్వెస్ట్, ప్లీజ్ కాన్సన్ట్రేట్. వచ్చిన అవకాశాన్ని రోజు ఆస్వాదించండి. రోజుకి ఇంకా కొంచెం కష్టపడడానికి సిద్ధపడండి. 1 గంట ఎక్కువ సిద్ధపడండి. అంటిల్ సక్సెస్ అయ్యేంత వరకు కూడా పోరాటం మధ్యలో ఆపొద్దు. ఎన్ని రకాల ఇబ్బందులు వచ్చినా 99% నువ్వు డ్రాప్ కావడానికి అవకాశాలు వస్తాయి. నువ్వు ఈ రంగంలో గెలవకుండా పోవడానికి అన్ని రకాల సిచ్యువేషన్స్, ముఖ్యంగా లేడీస్, ఆడబిడ్డలు మీ అందరూ చెప్తున్నా, 99.5% మీరు ఆగిపోవడానికి అవకాశాలు వస్తాయి. ఆ 0.5% గానే మీరు ఆగినరా చరిత్ర సృష్టిస్తారు. థ్యాంక్ యూ. సో దయచేసి లీడర్స్ ప్లీజ్, ఎన్ని రకాలు వచ్చినా, ఏది వచ్చినా కొంచెం వీలైనంత వరకు మీటింగ్స్ తీసుకొచ్చి, అవకాశం ఉంటే మీ సార్ని కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టు. తప్పకుండా మీ సార్ కూడా ఏమవుతాడు, మారిపోతాడు. లేదా మీ మేడం, చాలామంది లీడర్లు అదే చెప్తా, లేడీస్ని తీసుకురండి బాబు, మీ ఇంట్లో వాళ్ళని తీసుకురండి సార్, తీసుకురొచ్చి కూర్చోబెట్టండి. లేదు మీకు సపోర్ట్ చేస్తారు. నీకు ఒక సైడ్ పీపుల్ కావాలంటే ఒక 300-400 వాళ్ళు హెల్ప్ చేస్తారు. మా మేడం ఇప్పుడు నిన్న మన వాటర్ ప్యూరిఫైర్ మాట్లాడింది, అప్పుడే నాకు 1000 పీపుల్ కావాలి సైడ్ పీపుల్, డైమండ్ డైరెక్టర్గా. సో నేను సైడ్ పీపుల్ తిరగాలంటే మెయిన్ టీం తిరగాలంటే ఇబ్బంది అవుతుంది నాకు. సో నా మేడం ఉంటే హెల్ప్ చేస్తుందా లేదా? సో మీ మేడం వస్తే హెల్ప్ చేస్తారా లేదా? వాళ్ళ అన్నంలో వాళ్ళలో వాళ్ళు పెడితే, వాళ్ళు చెప్తే గోడ లాగుంటుంది, మనం చెప్తే తడిక లాగుంటుందంట. అంటే వాళ్ళు గట్టిగా చెప్తారు స్ట్రాంగ్గా. అరే ఆడబిడ్డ ఇంత గట్టిగా చెప్తుందంటే ఇది ఏదో తీసుకున్నారు, కన్విన్స్ అవుతారు సార్. జెంట్లు కూడా అరే చెప్తుంది కదా సిస్టర్, బాగా ఇంత కాదు చెప్తుంది కదా, బాగుండొచ్చు ఏమనుకో. మనం చెప్తే వీడియో ఇది నన్ను ఏదో ఇరికిటాన్ని చేస్తారు అనుకుంటా, అవునా కదా? సో న్యాచురల్గా అనుకుంటున్నాం. సో మీరు ఎందుకు లేట్ చేస్తారు చెప్పండి? ఎందుకు మీ మిస్సెస్లు ఎందుకు తీసుకురారు? వాళ్ళకి మీకంటే తక్కువనా? ఏం తక్కువగా ఆలోచిస్తారా? వాళ్ళు అనుకుంటే మిమ్మల్ని ఎక్కడికైనా తీసుకెళ్తారు. మీ సపోర్ట్ ఉన్నారనుకో, 2 సపోర్ట్ ఉందనుకో, మీరు ఏదైనా సార్ ఇంత తక్కువ 8-9 నెలల్లోనే మేము నియర్లీ రేపు 2-3 నెలల్లోనే 1,00,000కి ఎందుకు పోతున్నాం అంటే కేవలం 2 చేపట్టే.
నేను ఎంత చదువుకున్నా, నేను ఎంత ప్రిన్సిపల్ అయినా ఏమన్నా ఆరతి కర్పూర్ చెప్పి వస్తున్నారు ఆధార్ కార్డు తీసుకొని ఏమో ప్రిన్సిపల్ సార్ బాగా వర్క్ చేస్తారని చెప్పి వస్తారా సార్? ఎన్నోసార్లు డోర్లు వేయించుకున్నా మొహాన్ మీద, ఎన్నోసార్లు డోర్లు వేయించుకుని పోయాపో ఇట్లాంటి మస్తు విషయం అన్నాడు. వీళ్ళు పక్కన ఉన్నాడు, సార్ ప్రిన్సిపల్ అయితే నీకు ప్రిన్సిపల్, నాకు ప్రిన్సిపల్ నాకేమి ఇస్తాడా అన్నాడు. మా అటెండర్ గారు మా ఫోన్ కూడా ఎత్తట్లే, 5 తర్వాత ఫోన్ ఎత్తాడు, 5 ముందు మాత్రం క్లాస్లో స్కూల్లో చెప్తాడు కదా, అవునా కదా. మా డేటా ఎంట్రీ ఇద్దరు అమ్మా నువ్వు మీరు ఇవిలా ఇద్దరు వాడు 5 లోపు వర్క్ చేస్తారు, ఫోన్ ఎత్తారు. 5 తర్వాత చేసేది ఏం చేస్తాను నేను, 5 తర్వాత చేసి దేనికోసం చేస్తాను, వెస్టేజ్ కోసం చేస్తాను. ఇంతకుముందు ఏదైనా చేస్తే స్కూల్ కోసం చేసేవాడు, ఇప్పుడు 5 కోసం నేను స్కూల్ కోసం చేసినా కూడా వాడు వెస్టేజ్ కోసం చెప్పి ఫోన్ కూడా ఎత్తట్లేదు. సుర్రను బీపీ బాగా ఎగిరిద్ది, కోపం వస్తలేదు సార్. నేనేమంటానంటే అక్కడ నేను మార్చుకోవాలి లేదా, ఇప్పటికి కూడా నేను నువ్వు పని చేయకపోతే నువ్వు జీతం కట్ చేస్తా, లేదా నీకు సర్వీస్ రాని అని అంటావా సరేడా? దయచేసి ఇది మారటానికి 8-9 నెలలు పడుతుంది సార్, ఓపిక పెట్టండి సార్. దయచేసి మిమ్మల్ని అందరూ కోరుకుంటుంది పేషెన్స్గా ఉండండి, టైం పడుతుంది ఇది. ఎందుకంటే మనం పెట్టింది బత్తాయి తోట, మామిడి తోట. అయ్యా సార్ అంజయ్ సార్ మీరు మాట్లాడితే నేనే మాట్లాడుతున్నారు ప్లీజ్. నేనేమంటానంటే అలాంటి ఓపిక పట్టండి ఎప్పటి వరకు మీరు సక్సెస్ అయ్యేంత వరకు. కొంతమందికి టీం వచ్చింది, కొంతమంది ఉరుకుతున్నారు సార్, కొంతమంది ఇప్పుడు విజయవాడ పోవాలి బాగా స్పీడ్గా వాళ్ళు ఏమంటారు మంచి ఫాస్ట్ కార్ వేసుకొని వెళ్ళిపోతున్నారు. నీకు టీం రాలేదు, నువ్వు దేంట్లో పోతావు, బైక్ మీదనే పోతావు, లేదా బస్సులో పోతావు, లేదా కొంతమంది సైకిల్ దోగాడుకుంటూ పోయినా ఏదో రోజు చేరుకుంటారో లేదా. పోయేదైతే మనం అది టార్గెట్ పెట్టుకున్నాం కదా, పోతాం నష్టం ఏముంది, లేట్గానే గమ్యం చేరుకుంటావా లేదా. సో గమ్యం చేరుకుంటే ముఖ్యంగా. దయచేసి మిమ్మల్ని ఏమంటుందంటే కొంతమంది టీం వస్తుంటే వాళ్ళలో మంచి గుణాలు ఏమున్నాయి, వాళ్ళు ఎట్లా చేస్తే అవుతుంది గద్దేసుకోండి, అంతేగాని వాళ్ళ టీం వస్తే ఇంకా పోనీ అని చెప్పి మనం అన్నీ ఉన్నామా, మరి ఇది కూడా ప్రమాదమే, అవునా కదా. సో ఎందుకు పోతుందో వాళ్ళ ప్లస్ పాయింట్లు ఏందో మన మైనస్ ఏందో తెలుసుకొని యాడ్ చేసుకుంటూ పోదాం. సో దయచేసి ఇవన్నీ కూడా మనం నేర్చుకుంటూ ముందుకు పోతే మనకు అంటే సక్సెస్ వస్తుంది సార్. అయితే డబ్బులు ఎలా వస్తాయి అనేది నేను మీకు ఫైనల్గా చెప్తాను. కంపెనీ బాగుంది, 22 సంవత్సరాల చరిత్ర ఉంది, కేవలం మైండ్ సెట్ మార్చండి. చాలామందిలో ఇవన్నీ నేను చెప్పబోయేవన్నీ కూడా మీకు ఆల్రెడీ యూట్యూబ్లో చాలా ఉన్నాయి సార్, మీకు తెలియనిది ఏం కాదు. కాకపోతే యాజ్ యూజువల్గా మీటింగ్కి వచ్చాం కాబట్టి ఆ అమౌంట్ వచ్చేది కూడా ఎలా వచ్చిందో తెలుసుకుంటే మనం మీటింగ్ కంప్లీట్ చేసుకుందాం. కాకపోతే ఇంతసేపు నేను ఎందుకు చెప్పానంటే మన బలమైన మైండ్ సెట్ మీ బిడ్డలకు కూడా, మీ పిల్లలు చదువుకునే పిల్లలకు కూడా కేవలం జాబే చెప్పకండి. బాగా చదువు, జాబ్ వస్తే జీవితం మారుతుందంటే ఎగ్జాంపుల్ నేనే సార్. ఇంతకంటే పెద్ద శాలరీలు ఉండేవాళ్ళు తక్కువ మంది ఉంటారు. ఈ 1,50,000 కంటే ఎక్కువ శాలరీ ఉండేవాళ్ళు మన చుట్టూ సొసైటీలో చాలా తక్కువ మంది ఉంటారు. అంతే కదా 50, 60, 70, 80, 90 అంతే, అది 20. నేనేమంటున్నానంటే ఇప్పుడు చెప్తున్నామా. సో ఇప్పటికి కేవలం 1వ తారీఖు శాలరీ పడితే 10వ తారీఖు లోపు అయిపోతుంది. 20 లేదా 30,000 రూపాయలు నేను ఎందుకు పెట్టుకుని తెలుసా, ఎమర్జెన్సీగా హాస్పిటల్లో పిల్లలకి ఏదైనా ఖర్చులు వస్తే పెట్టుకోవడం కోసం ఎవ్రీ మంత్ అట్లా పెట్టేస్తాం. మళ్ళీ అది 30వ తారీఖు లోపు అయిపోతుంది, అది కూడా ఫండ్ పెట్టుకుంటాం. సో ఇది జీవితం, నేనే కాదు. కాకపోతే చూడటానికి మెరుగులాగా ఉంటుంది లైఫ్, చూడటానికి వీళ్ళకి మీకేంది గవర్నమెంట్ జాబ్ అంటారు సార్. అమ్మ నాన్న సంపాదించే ఆస్తులు మాకు కూడా ఉన్నాయి, కోర్టు అవి లెక్కేసుకుంటే అయ్యింది. మన కొడుకు ఏం పడతారు సార్ రేపటి రోజు, నాకు 3 ఎకరాల పొలం ఉంది అంటే ఏమంటాడు, నువ్వు సంపాదించినావు అంటాడు, అవునా లేదా. మా తాత సంపాదిస్తే నువ్వు చెప్పేది నీ ఆస్తి కదా, నువ్వేం సంపాదించినావు అంటాడు లేదా. సో నేనేమంటానంటే ఆ పరిస్థితి మాత్రం దయచేసి ఎవరు కూడా తెచ్చుకోవద్దు. అది నా ఆస్తి అని అనుకోవద్దు సార్, ఉంటే వస్తే వస్తుంది అది. సో నేనేమంటా ఒకవేళ అది ఆపద వస్తుంది అమ్మినా కూడా ఏమయ్యా నువ్వు ఏం తండ్రి నాన్న అంటడా లేదా, పిల్లలు అడుగుతారు లేదా. సో అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దు, మనం సంపాదిద్దాం. వయసు వచ్చి కదా సార్, దేవుడు మనకు మంచి అన్నీ ఇచ్చాడు కదా. ఏమీ లేనండి, ఇందాక ఎవరో వీడియో పంపించారు, కాళ్ళు కన్ను లేని వాళ్ళు ఈరోజు అద్భుతాలు క్రియేట్ చేస్తుంది సార్. భగవంతుడు వాళ్ళకి ఒక లోపించారంటే అవకాశాలు వాళ్ళకి ఇస్తున్నప్పుడు మనకు కూడా అన్నీ ఇచ్చి దేవుడు మంచి అవకాశం కూడా ఇస్తే, వెస్టేజ్ లాంటి గ్రేట్ ఆపర్చునిటీ ఇస్తే ఇంకేం సార్, ఏం వస్తాయి సార్. కొంతమందిని అడగడానికి ఏం సిగ్గు సార్ మనకు. ఓట్లు 5 సంవత్సరాలు ఉండే 5 సంవత్సరాలు కనీసం నడిపే ఒక రాజకీయ నాయకుడు వచ్చి అయ్యా సార్ ప్లీజ్ సార్ ఓట్లు వేయని నీకు దండం పెడతా దర్శకాలు పెట్టి, ప్రధానమంత్రులు సైతం వచ్చి ఓట్లు అడుక్కుంటారు లేదా దండాలు పెట్టి దర్శకాలు పెట్టి 5 ఏళ్ళకు. ఇది వెస్టేజ్ ఎన్ని సంవత్సరాలు సార్? నువ్వు ఉన్నంత వరకే కాదు మిత్రులారా, ఎవరి వరకు, మన ఫ్యామిలీ మెంబర్స్ వరకు 3 జనరేషన్ వరకు డబ్బు ఇచ్చేటటువంటి అవకాశాలు క్రియేట్ చేసుకుంటే. సో ఇంతటి వరకు నాకు ఆ పాయింట్ కూడా నచ్చింది సార్. యాక్టివ్ ఇన్కమ్ నేను 6 నెలలు ఇంట్లో కూర్చుంటే డబ్బులు రాలేదు నాకు. రీసెంట్గా నేను మా మేడం గురించి చెప్తాను. నేను స్కూల్లో ఉన్నప్పుడు వాళ్ళ అన్నగారు చనిపోతే 2 మంత్స్ ఇంట్లో కూడా ఏమంటారు మీటింగ్స్ కూడా రాలేదు. 2 మంత్స్ మీటింగ్స్ కూడా రాకపోతే ఆమెకు వచ్చినట్టు ఇన్కమ్ నియర్లీ 40,000 నుంచి 50,000 ప్రతి నెల పడ్డాయి సార్. బాగుందా లేదా? దిస్ ఇస్ కాల్డ్ ప్యాసివ్ ఇన్కమ్ అంటారు సార్.
దిస్ ఇస్ కాల్డ్ ప్యాసివ్ ఇన్కమ్. మనం పని చేస్తే వచ్చేది యాక్టివ్ ఇన్కమ్. మనం పని చేయకపోయినా కూడా మన నెట్వర్క్ పనిచేస్తుంది సార్. వ్యవస్థలను క్రియేట్ చేయమంటున్నారు పెద్ద పెద్ద మేధావులు. జాబ్ చేయొద్దు, జాబులే కాదు జాబులు ఇచ్చేటువంటి పరిస్థితిని అంటే క్రియేట్ చేయనుండు, క్రియేట్ చేసే వ్యవస్థ. నువ్వు అతనికి జాబులు ఇచ్చేస్తున్నావు, ఇచ్చేవాడు యు ఆర్ ద అప్పర్ హ్యాండ్. నువ్వు పోయి అడగట్లేదు, అడుక్కోవట్లేదు. మనం అరే బాబు అవకాశం ఉంది నాన్న తెలుసుకో అంటున్నాం. ఈ అవకాశం ఉంది తెలుసుకో అని మనం ఇస్తున్నాం అతనికి. మీరేమనుకుంటారు తెలుసా? పోయి అతను అడగాలి, ఎవరు అడుగుతారు? వాడు వినట్లేదు, రావట్లేదు, ఆమె రావట్లేదు, ఏం రావట్లేదు అని అంటున్నాం. మనం వాళ్ళని బెగ్గించాల్సిన అవసరం సార్. మంచి అవకాశం ఉంది, రా, బాగుంటే క్లారిటీ తీసుకో, బాగుంటే ఇద్దరం కలిసి పనిచేద్దాం, ఇద్దరం ప్యాసివ్ ఇన్కమ్ తీసుకుందాం, ఇద్దరం 3 తరాల వరకు ఇన్కమ్ తీసుకుందాం, ఇద్దరం వంశం మార్చుకుందాం, ఇద్దరం కార్లో తిరుగుదాం, నీకు నచ్చితే ఇద్దరం ఫారిన్ ట్రిప్స్కి హ్యాపీగా ఫ్యామిలీ తీసుకుని ఎంజాయ్ చేద్దాం, ఇద్దరం కోట్ల రూపాయలు పెట్టి ఇల్లు కడదాం, లగ్జరీ లైఫ్ చేద్దాం, బ్యాంక్ బ్యాలెన్స్ మంచి మెయింటైన్ చేద్దాం ఇద్దరం కలిసి అని చెప్పి అలాంటి గ్రేట్ అవకాశాన్ని అతనికి అవకాశం ఇచ్చేవాళ్ళు మీరు, తీసుకునే వాళ్ళు వాళ్ళు. సో కాబట్టి యు ఆర్ ద అప్పర్ హ్యాండ్ అని చెప్పి ప్రౌడ్గా ఫీల్ కావాలి. అవునా కదా? మీరే ఉద్యోగాలు ఇచ్చేటువంటి స్థాయిలో ఉన్నారు సార్. సో అవన్నీ దయచేసి మీరు అన్నింటినీ వాటిని మెమరీ వేసుకుంటూ ఉండాలి ఎవ్రీడే. సో వాటి భయపడదు. అయితే డబ్బులు ఎలా వస్తుందో లాస్ట్ పాయింట్ చెప్పి మీకు క్లోజ్ చేస్తాను. మన డైరెక్ట్ సెల్లింగ్ విధానంలో సార్ ఇప్పటి వరకు చరిత్రలో మనకు తెలిసిన బిజినెస్ ఏంటంటే లేదా జాబులు, లేదా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, లేదా వ్యవసాయము, ఇలాంటివి. వాటి ఏవిటి కూడా తక్కువ కాదు, అవన్నీ కూడా రెస్పెక్ట్ చేయాల్సిందే. కానీ కొత్త టైప్ బిజినెస్ సార్ ఇది, ఎవరికి తెలియదు. అందుకని తెలియపరచాలి డ్యూటీ మనకి ఎందుకు ఇచ్చారంటే మిమ్మల్ని లెర్నింగ్ చేయమన్నారు. స్పోకెన్ ఇంగ్లీష్ బయట బోర్డు ఉంది. ఎన్ని నెలలు, 5 నెలలు 6 నెలలు వస్తే మీకు ఇంగ్లీష్ నేర్పుతా అంటాడు. అదే 2 నెలలు 5-6 నెలలు లేదా సంవత్సరం తమిళనాడు పోతే తమిళ వస్తా లేదా. సో ఏదైనా నేర్చుకోవాలి 1 సంవత్సరం 2 సంవత్సరాలు. ఇలా రాగానే వెస్టేజ్లో అలా డబ్బులు రావాలని చెప్పి ఆశించి కొంతమంది భంగపడి పక్కకు పోయి మళ్ళీ అది 20,000 జీవితాలు బతుకుతున్నారు. సో అలాంటి మనకు ఆలోచనతో రావద్దు. ఫస్ట్ యు ఆర్ ద లెర్నర్, లెర్నింగ్ ప్రాసెస్ చేద్దామని చెప్పి రండి. సో మన డైరెక్ట్ సెల్లింగ్ విధానంలో కొత్త టైప్ సార్. ఇప్పటి వరకు మనం సబ్బులు కొన్నా, పేస్ట్లు కొన్నా, మన నిత్యావసర కొన్నా కూడా ఎవడూ తిరిగి డబ్బులు ఇచ్చేది వ్యవస్థ లేదు. కానీ ఈ విధానం 2014 నుంచి గవర్నమెంట్ అప్రూవల్ చేసి బయట దేశాలు ఈ యొక్క విధానం ద్వారా ఎక్కువ మందికి ఉపాధి కలుగుతుంది, క్వాలిటీ వస్తువులు దొరుకుతాయని చెప్పి ప్రభుత్వాలు సైతం ఆశించి ఎన్నో రకాలైన గైడ్లైన్స్ పెట్టి వదిలినటువంటి వ్యవస్థ సార్. అంత ఆషామాషిగా ఈ వ్యవస్థను తీసుకురాలేదు. ఉన్న వ్యవస్థలు వేగదమ్మన తీసేయకుండా ఉన్న వ్యవస్థలు కంటిన్యూ చేస్తూ కొత్త వ్యవస్థల్ని క్రియేట్ చేస్తుందంటే అర్థం ఏంటంటే ఉన్న వ్యవస్థలో లోపాలు ఉన్నాయి, కొత్త వ్యవస్థలో ఏమున్నాయి మంచి ఉన్నాయని చెప్పి ఆలోచించి ఈరోజు ఆ వ్యవస్థలు క్రియేట్ చేసిన వ్యవస్థ పేరే డైరెక్ట్ సెల్లింగ్ విధానం. దీంట్లో బయట మనకు ట్రెడిషనల్ మార్కెట్లో బయట మనకు జనరల్గా వచ్చే వస్తువు ఏదైనా సరే, ఏ వస్తువు అయినా సరే ఒక 30 రూపాయలు పడే వస్తువు అయితే మన దగ్గరకు వచ్చేసరికి అది ఎంత అవుతుంది సార్? 100 రూపాయలు అవుతుంది. సో ట్రెడిషనల్ మార్కెట్లో అంటే ఈ ఫోను 30,000 రూపాయల ఫోన్ ఉంటే ఇది ఫ్యాక్టరీ దగ్గర తయారీ దగ్గర వాడి ఖర్చులు, లాభం, ట్రాన్స్పోర్ట్ అన్నీ కలుపుకుంటే 9,000 అవుతుంది సార్. మన దగ్గరికి వచ్చి నా చేతిలోకి వచ్చేసరికి ఇది ఎంత అవుతుంది? 30,000 అవుతుంది. అంటే 21,000 రూపాయలు మధ్యలో పోయింది. అంటే 1,000 కోట్ల రూపాయలు వేస్ట్ ఖర్చు పోతుంది. సో అలా థమ్సప్ 30 రూపాయలు పడ్డ థమ్సప్ వాడు లాభంతో కలుపుకొని 30 రూపాయలు అయితే ఫ్యాక్టరీ దగ్గర ఇంత తయారవుతుంది. అదే మన దగ్గరకు వచ్చేసరికి ఎంత అవుతుంది సార్? ఎంఆర్పి 100 రూపాయలు అవుతుంది. మధ్యలో ఎటుపోయినాయి సార్? 70 రూపాయలు ఎటుపోయినాయి? ఎవరెవరు? డీలర్లు, డిస్ట్రిబ్యూటర్లు, స్టాకిస్టులు. కొంచెం తెలవాలి మీకు, పలకండి ఆ పదాలు. డీలర్లు, డిస్ట్రిబ్యూటర్లు, స్టాకిస్టులు, హోల్సేల్, రిటైలర్స్. నెక్స్ట్ టీవీ యాడ్స్. వీళ్ళలో చాలామంది పెట్టుబడి పెట్టేవాళ్ళు సార్. వీళ్ళు కొంత పెట్టుబడి పెట్టి తయారు చేసుకొని లాభం తీసేసుకుంటారు. కేక్ తయారు చేస్తారు, సోప్ కేక్ తయారు చేసి వీడు పైన ఏమి వేయడు, సంతూరు గింతూరు అని ఏమేయడు సార్. వీళ్ళు వేస్తారు, ఇవన్నీ వీళ్ళు చేస్తారు పెట్టుబడి. వీళ్ళంతా మొత్తం పెట్టుబడి పెట్టి ఒక మంచి అడ్వర్టైజ్మెంట్ టీవీని ఎంచుకొని లేదా ఒక సెలబ్రిటీని ఎంచుకొని వీళ్ళు చేతులు మారుతూ వీళ్ళు డీలర్, డిస్ట్రిబ్యూటర్, ఇట్లా స్టాకిస్టులు అని చెప్పుకుంటూ మన దగ్గరకు వచ్చేసరికి ఎంత అవుతుంది సార్? అది అమౌంట్ 100 కోట్ల బిజినెస్ అయితే 70 కోట్ల రూపాయలు మధ్యవర్తులే తింటుండ్రు. ఈ ఇండియాలో బాగా పుష్కలంగా డబ్బున్న వ్యక్తులు ఎవరంటే ఓన్లీ 10%, 90% అవసరాలు తీర్చుకునే వాళ్ళం. వీళ్ళేమో డ్రీమర్స్. వీళ్ళెవరు సార్? వీళ్ళేమో డ్రీమర్స్, వీళ్ళేమో కనీస అవసరాలు. అంతేనా సార్? నీడ్స్, ప్రైమరీ నీడ్స్ అంటాం కదా వీటిని. ప్రైమరీ నీడ్స్ అంటే ఇవే, కనీస అవసరాలు తీర్చుకుని మనం చేసే పనులు అన్నీ, ఉద్యోగాలు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, ఇవన్నీ. సో పుష్కలంగా డబ్బు ఉండేది ఎవరికి మిత్రులారా? డ్రీమర్స్ దగ్గర. 10% మాత్రమే డబ్బు ఉంది. ఇప్పటికిప్పుడు ఒక 10 lakhs కావాలంటే వాడి దగ్గర ఉంటాయి.
ఇప్పటికిప్పుడు ఫారిన్ తీసుకెళ్ళాలి అంటే వాడు ఫ్లైట్ వేసుకొని టికెట్ వేసుకొని పోతాడు. ఇప్పటికిప్పుడు ఎమర్జెన్సీగా పోవాలంటే ఏసీలో వాడు బుక్ చేసుకొని ట్రైన్లో వెళ్తాడు. 2 సార్లు వెళ్ళాను సార్ ఇప్పటి వరకు ట్రైన్ ఏసీలో, అది థర్డ్ ఏసీలో. ఒక్కసారి తిరుపతికి వెళ్ళాను, అది 1500-2000 రూపాయలు వస్తే తిరుపతికి వెళ్ళాను. అది హైదరాబాద్ నుంచి దేంట్లో ఫ్లైట్లో. అది చూడండి జీవితం. చూడటమే కానీ దాన్ని చూస్తే ఆ రోజు ఫస్ట్ రోజు పోయినప్పుడు మమ్మల్ని అందరూ ఏతాలు చేస్తారు. మేము అమ్మ ఇదేంటి ఫ్లైట్ లాగా ఉందని చెప్పి మొత్తం తిరుగుతుంటే మొదటిసారి ఎక్కిన అని చెప్పి మమ్మల్ని అందరూ చూశారు. సో అలాంటి జీవితం సార్. సో ఇది మారాలంటే ఇది ఒక 10 ఎంఎస్ఆర్ గారు ఏమంటుంది తెలుసా, ఒక 10% అని మార్చాలి బాగా అంటుంది. ఈ జీవితం ఇక్కడి నుంచి తీసి వెళ్ళగలపాలి, ఇక్కడికి ఒక 10% అయినా ఇందులోకి యాడ్ చేస్తే నా జీవితం ధన్యమైనట్టు అనుకుంటున్నాను. చనిపోయేంత వరకు ఈ 90 నుంచి 8 కనీసం ఇది ఏం తీసుకురావాలి, ఇక్కడ నుంచి ఒక మైనస్ చేసి ఇక్కడ ప్లస్ చేయాలంటే, అంటే పుష్కలంగా డబ్బు సంపాదించాలి, డబ్బు ఉండాలి. ఏది కావాలన్నా నీకు పిల్లలు ఏది అడిగినా, నువ్వు ఏ కాలేజ్ అడిగినా, ఏ యూనివర్సిటీ అడిగినా, సో ఏది కావాలన్నా వీళ్ళ దగ్గర ఉంటుంది. వీళ్ళు మాత్రం పొరపాటును కూడా బతుకుతాం. అందరూ బతికేది, వాడు బతుకుతూ వీడు బతుకు, కనీసం ఏదో బతుకుని ఈడుస్తూ బ్రతుకుతాం. కనీసం అవసరాలు, ఈ అవసరాలు రాసుకొని మీరు ఇంటికి పోయిన తర్వాత ఏడుపు వస్తుంది సార్. ఒక రోజు నేను ఫీజు కట్టలేని రోజులు ఎన్నోసార్లు బాధపడ్డా. పిల్లగాన్ని చెప్తున్న జీతం రాలేదు, అమౌంట్ అయిపోయింది ఎంత, సో నిలబెట్టారు ఎన్నోసార్లు. ఇవన్నీ మీరు రాసుకోండి, రోజు రాసుకోండి. ఇంటికి పోయిన తర్వాత పేపర్ మీద రాసుకోండి. మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టేది కరెంటు బిల్లు, పిల్లల ఫీజులు లేవా, ఉన్నాయి లేవు, అవన్నీ రాస్తే నీ జీతం లెక్కేసి మొత్తం చేస్తే ఇంకా మైనస్లు ఉంటుంది చాలా వరకు. అవునా కాదా? పప్పు బిల్లు, ఉప్పు బిల్లు, కరెంటు బిల్లు, చీరలు, పండగలు, పబ్బాలు, చుట్టాలు, వాళ్ళు వీళ్ళు మొత్తం చిట్ట రాయండి. బాధ అనిపిస్తే లేదా? సో నేనేమంటానంటే ఈ జీవితం నుంచి ఈ జీవితంలోకి మారాలంటే సో ఏకైక సాధనం, దాన్ని భారత ప్రభుత్వం గుర్తించి ఒక వ్యవస్థను క్రియేట్ చేసింది. దాన్ని ఏమంటారు సార్? డైరెక్ట్ సెల్లింగ్ విధానం. ఈ డైరెక్ట్ సెల్లింగ్ విధానంలో ప్రతి ఎవరైనా సరే ఇక్కడంతా డబ్బు అంతా కేవలం కొంతమంది దగ్గరే కేంద్రీకృతం అవుతుంది. కాబట్టి ఈ విధానంలో భారత ప్రభుత్వం ఇండియా డెవలపింగ్ కంట్రీ కానీ డెవలప్డ్ కంట్రీగా మారదు. గుడ్ మార్నింగ్ తల్లి. డెవలపింగ్ కంట్రీ కానీ డెవలప్డ్ కంట్రీగా మారదు అని చెప్పి ఆలోచించి ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్ విధానంలో తీసుకొచ్చింది సార్. అందుకోసం నిరుద్యోగులకు ఉపాధి, చిరుద్యోగులకు ఉపాధి. రెండోది ఇంకేం చేస్తుంది గవర్నమెంట్, ప్రజలందరికీ కూడా మంచి ఆరోగ్యకరమైనటువంటి వస్తువులు అందించాలి. వాళ్ళకి నచ్చిన వస్తువు వాడాలి, కానీ ఏది పడితే అది వాళ్ళ ఇంట్లోకి వెళ్ళకూడదు అని చెప్పి ఆ విధానం తీసుకొచ్చింది. డైరెక్ట్ సెల్లింగ్ విధానంలో మనం కూడా ఒక 10 రూపాయలు కొంచెం క్వాలిటీ తయారు చేయాలి బట్టి 40 రూపాయలు తయారు చేసిన వస్తువు 30 నుంచి 40 రూపాయలు అవుతుంది సార్. మనం కూడా ఇందులోనే లాభం ఉంటుంది. గౌతమ్ బాల సార్ ఈ వస్తువు తయారు చేసి మళ్ళీ మహేష్ బాబుకో వాళ్ళకో వీళ్ళకి ఇస్తే ఆయనకు డబ్బులు వస్తాయి. ఆయనకు వచ్చేది గింతే. మనకి 60 నుంచి 70 రూపాయలు మనం ఎలా అయినా ఇవ్వాలి, ఎలా అయినా మనం వేస్ట్ పోవాల్సింది ఆయనకు. కానీ మనకి ఇక్కడ ఎలా చేశారంటే, ఇక్కడ చూడండి, ఈ విధానంలో మనం కూడా 100 రూపాయలు ఎంఆర్పి పెడతాడు సార్. పెట్టి మధ్యలో పోయినటువంటి 60 రూపాయల నుంచి 70 రూపాయలు ఇక్కడ ఏం చేస్తాడు సార్? ఎవరికి వస్తారు? వీళ్ళెవరు లేరు. డైరెక్ట్గా ఏమిస్తాడు సార్? కస్టమర్కి 60 నుంచి 70 రూపాయలు ఇస్తాడు సార్. ఇది విధానం. బాగుందా లేదు చెప్పండి ఒకసారి. వీళ్ళందరూ ఇదంతా ఎవరు? కోటీశ్వర్లు. ఆల్రెడీ రీసెంట్గా 6.5 కోట్లు ఇచ్చారు తమన్నాకు, ఒక మైసూర్ శాండల్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినందుకు. అదే 6.5 కోట్లు ఆమెకి ఇవ్వచ్చు సార్. ఆమె 6.5 కోట్లు సెలబ్రిటీ కదా, ఆమె ఊకినే వచ్చి ఉంటుందా? సెలబ్రిటీ ఎన్నో కష్టాలు పడి ఉంటుంది. మగవాళ్ళ ముందు డ్యాన్స్ చేయాలి, నటించాలి, ఏడవాలి, నవ్వాలి, అనేక రకాలుగా ఇబ్బంది పడితే సెలబ్రేట్ అయింది సార్. అంత ఎంతో కోటీశ్వరాలైంది. సో ఇక్కడ ఏమంటున్నట్టే, డైరెక్ట్ సెల్లింగ్ విధానంలో 6.5 కోట్లు ఇచ్చి వాడనాంతో మైసూర్ శాండల్ గురించి అడ్వర్టైజ్మెంట్ చేపిస్తే ఆమె ఆల్రెడీ కోటీశ్వరాలు, సెలబ్రిటీ, మళ్ళీ సెలబ్రేట్ అవుతుంది. సో ఎవరి డబ్బులు ఇవన్నీ? మనవే డబ్బులు. మన డబ్బులు ఇచ్చి వాళ్ళని కోటీశ్వరాలు చేసేదానికంటే ఒక వ్యక్తిని డెవలప్ చేస్తే ఇండియా బాగుపడతా సార్? ఎక్కువ మందిని డెవలప్ చేయాలి కదా, ఎక్కువ ఆర్థికంగా డబ్బంతా షేర్ కావాలి కదా. సో అదే 6.5 కోట్లు ఒక 3 నుంచి 4 వేల కుటుంబాలకు పంచితే ఎలా ఉంటుంది సార్? బాగుంటుందా లేదా? ఆ 3-4 వేల కుటుంబాలు బాగుపడతాయి లేదా? ఏదైనా అదనపు ఆదాయం మీకు ఒక 20,000 సంపాదిస్తారు మేడం. ఈ విధానం ద్వారా మీకు ఒక 10,000 ఎక్స్ట్రా 20,000 వచ్చిందనుకోండి, హ్యాపీ లేదా కుటుంబం? హ్యాపీ కదా సార్? మీరు చేసుకున్న పని చేసుకుంటూ నెలకు ఇంకో 10,000 20,000 అదనంగా వెస్టేజ్ ద్వారా డైరెక్ట్ సెల్లింగ్ విధానం ద్వారా వచ్చింది అనుకోండి. ఏది ఈ 6.5 కోట్ల నుంచి కొంత మీ వాటా వచ్చింది అనుకోండి, ఆ కుటుంబాలు బాగుంటాయి లేవా? ఇంకొంచెం ఆర్థికంగా ఆశ వస్తా లేదా? సో ఈ విధానం బాగుందా, ఆ విధానం బాగుందా? ఒకసారి ఆలోచించండి. కొట్లొచ్చలేదు మరి డైరెక్ట్ సెల్లింగ్ విధానం. థ్యాంక్ యూ సార్. ఈ 3,000 కుటుంబాలు బాగుపరచాలని ఉద్దేశంతో ఒక్క వ్యక్తిని బాగుపరచడం కంటే వ్యవస్థ ద్వారా కొన్ని వేల మంది జీవితాల మార్పు తీసుకురావడం కోసం వచ్చిన వ్యవస్థ పేరే డైరెక్ట్ సెల్లింగ్ సార్. ఎంత హార్ట్ఫుల్, ఎంత ప్రౌడ్ఫుల్గా ఉందో ఒకసారి ఆలోచించండి. ఇంకెందుకు కాదు సార్ డెవలప్ భారతదేశం?
సో అందరినీ కూడా మైండ్ సెట్ మార్చాలి. సో మైండ్ సెట్ మారుస్తూ స్లేవరీ జీవితాల నుంచి జాబ్ జీవితాల నుంచి జాబ్లు క్రియేట్ చేసేటటువంటి మైండ్ సెట్గా మారిస్తే రాబోయే రోజుల్లో 10% మారతం లేదా, ఇంకా కొంత రాబోయే రోజులు ఇంకా ఒక 10% మార్చొచ్చా లేదా? సో డబ్బంతా కూడా పంచాలి సార్, ఒక్కరి దగ్గరే ఉండకూడదు. ఇవే కోటీశ్వరాలు అయితే ఎలా సార్? అందరం కూడా ఆ డబ్బుతో ఆర్థికంగా ఎదగొచ్చా లేదా? సో ఇలా చేసే విధానమే మధ్యలో పోయినటువంటి 60-70 రూపాయలని మనకు 9 రకాల ఆదాయాలుగా క్రియేట్ చేసింది సార్. ఫాస్ట్గా చెప్పేస్తాను. ఒకటి డిస్కౌంట్ రూపంలో ఇస్తుంది. ఎంత సార్ అది? 10 to 30% లేదా 20%, 10 to 20% డిస్కౌంట్ ఇస్తుంది. 9 రకాల ఆదాయాలు ఇస్తుంది సార్. 9 టైప్స్ ఇన్కమ్స్ ఉంటాయి ఇక్కడ. ఆ మధ్యలో పోయినటువంటి 60-70 రూపాయలని, అంటే 100 రూపాయల్లో 70 రూపాయలు మనకి ఇక్కడ వస్తుంది. ఎలా వస్తుంది అంటే కొన్నమ్మటే 100 రూపాయలు వస్తువు నీకు ఇది 100 రూపాయలు అయితే 20 రూపాయలు కట్ చేసి 80 రూపాయలకే ఇస్తుంది. బయట నువ్వు ఎంఆర్పి మీద కొనాలి. ఒకటో బెనిఫిట్. రెండోది ఇంకా దీంట్లో సిఎన్సీ మీద అన్ని వేరే ఉంటాయి. తర్వాత ఇంకోటి ఏముందమ్మా, అక్యుములేట్ పెర్ఫార్మెన్స్ బోనస్. ఇది కొత్త టైప్ సార్. ఇది 5 to ఎంతమ్మా 16%. అంటే నువ్వు కొన్న దాని మీద ఇప్పటివరకు మనకు డబ్బులు ఎప్పుడైనా వచ్చినాయా సార్? మనం ఇప్పటివరకు ఎన్నో షాంపూలు, సబ్బులు, సరుకులు అన్నీ కొన్నాం, కానీ ఎవరు కూడా మనకు డబ్బులు రిటర్న్ ఇవ్వలేదు. కానీ ఇతను ఏమంటున్నాడంటే నువ్వు ఉన్న విధానం ద్వారా, నువ్వు ఉన్న పెర్ఫార్మెన్స్లో నువ్వు కొన్న దాని మీద కూడా క్యాష్ బ్యాక్ రూపంలో నీకు నేను అమౌంట్ వేస్తా అంటుండు. సో ఇది అక్యుములేట్ పెర్ఫార్మెన్స్ బోనస్ అంటారు. ఇది పీవీలోకి మారుతుంది. ఒకటే రోజు అర్థం కాదు, ఇంకా చాలా మీటింగ్లో అర్థమైంది. సో ఇలా ఉంటుంది ఫాస్ట్గా. 599 పీవీలు ఇలా 5% ఇస్తాడు. సో ఇట్లా 600 నుంచి 2399 చేస్తే 8% ఇస్తాడు. 2400 నుంచి పీవీల నుంచి, పీవీ అంటే 30 నుంచి 30 రూపాయలు, 5499 పీవీలు చేస్తే 12% ఇస్తాడు. సో 5500 ఒక పాయింట్ కలిపితే దీనికి సో 16% ఇస్తాడు సార్. అంటే ఉదాహరణ ఎగ్జాంపుల్ నువ్వు ఒక 100 పీవీలు అంటే 3500 పెట్టి కొనుక్కుంటే 100 పీవీలు అంటారు. 100 పీవీల మీద నీకు డబ్బు ఎట్లా వస్తుందంటే నువ్వు 100 పీవీలు ఫస్ట్ ఇప్పుడు ఈ రోజు కొనావు అనుకోండి, ఇందులో ఉంటావు కాబట్టి 5% అంటే 5/100 ఇంటూ ఒక పీవీ ఈజ్ ఈక్వల్ టు నీకు 18 బిజినెస్ వాల్యూమ్గా మారుస్తాడు. 18 రూపాయలు ఇస్తాడు సార్. దీంట్లో 100 క్యాన్సిల్ అవుద్ది. 18/5 90 రూపాయలు వస్తాయి నీకు డబ్బులు. ఎంత వస్తాయి? 90 రూపాయలు నీ అకౌంట్లో పడతాయి. రేపు వచ్చే నెలలో 10వ తారీఖు ఈ రోజు కొంటే నువ్వు వచ్చే నెల కొత్తగా వచ్చేవాళ్ళు చెప్తున్నా. సో ఈ రోజు నువ్వు కొన్న దాని మీద వస్తువుల మీద డిస్కౌంట్ ఇస్తాడు. సో 100కి 20 రూపాయల నుంచి డిస్కౌంట్ ఇస్తాడు. నువ్వు ఈ రోజు కొన్న దాని మీద నువ్వు ఇప్పుడే కొన్నావు కాబట్టి, ఇప్పుడు జాయిన్ అయినావు కాబట్టి ఐడి ఫ్రీగా తీసుకొని 5% ఉంటావు కాబట్టి నువ్వు కొన్న దాని మీద నీకు 90 రూపాయలు నెక్స్ట్ మంత్ అకౌంట్లో నీ అకౌంట్ డైరెక్ట్ పాన్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ పెడితే 90 రూపాయలు పడతాయి. ఇలా ఇక నెక్స్ట్ క్యూములేట్ చేస్తున్నాడు. నువ్వు ఇప్పుడు ఈ నెలలో నువ్వు ఒక 2-3 చెప్పావు, నువ్వు ఒక 5% ఉంటావు, ఇక్కడ 300 చేసావు. ఈ నెలలో నువ్వు 100, మీ ఇద్దరు ఫ్రెండ్స్ ఒక 200, లేదా నెక్స్ట్ మంత్లో ఒక 400 పీవీలు చేశారు నువ్వు నీ టీము. మొత్తం కలిపితే వాస్తవానికి 400 చేస్తే నువ్వు ఎక్కడ ఉండాలి సార్? వాస్తవానికి ఇందులోనే ఉంటావు. కానీ కంపెనీ ఏం చేస్తుందంటే క్యూములేటివ్ చేస్తుంది. పాతవి కొత్తవి రెండు మిక్స్ చేస్తాడు. సో 300, 400 కలిపితే ఎంతమ్మా? 700 అయితే ఎల్లకి వస్తావు నువ్వు? 5కి వచ్చినప్పుడు 90 రూపాయలు వస్తే 8కి వచ్చినప్పుడు నీకు అమౌంట్ పెరుగుద్దా లేదా? ఇది క్యూములేటివ్ చేస్తాడు. ఇండియాలో దాంట్లో ఎక్కడ ఎప్పుడు కూడా క్యూములేటివ్ చేసే పద్ధతి లేదు సార్. ఎప్పుడు ఎంత చేస్తే అంత ఇవ్వాలి. కానీ నీకు ఆల్రెడీ వీటి మీద డబ్బులు ఇచ్చాడు, కానీ నీకు ఆ పాయింట్ కూడా నెక్స్ట్ మంత్లో కలుపుతాడు. సో దట్ ఈస్ ద వండర్ఫుల్ బిజినెస్ ప్లాన్ సార్ ఇది. సో నువ్వు ఎప్పుడు కూడా ముందుకు పోయేది కానీ మళ్ళీ వెనక్కి వచ్చేది లేదు. సో ఆ విధంగా నువ్వు ఈ 400, 300 వెళ్తే 700 అవుతావు, ఇక్కడికి వస్తావు. సో 400, 700తో పాటు నెక్స్ట్ మంత్ ఒకవేళ నీ టీం పెంచుకొని ఒక 2 నెలల తర్వాత సుమారుగా ఒక 2000 పీవీ చేసి అనుకోండి. 2000 పీవీ చేస్తే వాస్తవానికి ఎక్కడ ఉండాలి సార్? నువ్వు 2000 పీవీ చేసినావు, ఏది 3 నెలల తర్వాత 8లో ఉండాలి. అంతే 2300 అంటే ఇక్కడే ఉండాలి. కానీ నీకు 8 ఇవ్వడు. ఎందుకు ఇస్తాడు? 12 ఇస్తాడు. ఎందుకు చెప్పండి? ఫస్ట్ నెలలో చేసిన 300, 2వ నెలలో చేసిన 400 ప్లస్ ఈ 2000 మొత్తం కలిపితే ఎంతమ్మా? 2700. 2700 అంటే ఎలాగ వస్తావు? ఇంతే కదా. 2400 నుంచి 5400 అంటే ఇందులో ఉంటావు కదా ఈ స్లాబ్లో. సో 12% ఇస్తావు. అంటే నీ పీవీలు అవే అయినా నువ్వు 12% అంటే నీ డబ్బులు పెరుగుతాయో చెప్పండి. నువ్వు 100 పీవీలు కొన్నావు, నీ మీద చెప్తున్నా, నువ్వు 100 పీవీలు కొన్నావు, కానీ నువ్వు 12%కి వచ్చిన 12/100 ఇంటూ 18 ఎంత సార్ అమౌంట్? చెప్పాలి ఫాస్ట్గా. 120 ఎంత చెప్పాలి తొందరగా? 216 రూపాయలు. ఫస్ట్ కొన్నప్పుడు ఎంత వచ్చింది? నువ్వు 100 పీవీలు కొంటే 90 రూపాయలు వచ్చింది. ఇప్పుడు ఎంత వచ్చింది? నువ్వు కొన్నదాని మీద 100 మీద 216. పెరిగిందా తగ్గిందా? కానీ నువ్వు చేసింది 2000 పీవీ మీద నీకు 8 ఇవ్వాలి. వాస్తవానికి నీకు 100, 150 రావాలి. కానీ నీకు ఎంత వచ్చింది? 216 వచ్చింది. అంటే అర్థమైంది, నీ లెవెల్స్ ఏం చేశాడు? పెంచుతున్నాడు. కాబట్టి సో ఈ విధంగా క్యూములేటివ్ చేసుకుంటూ లాస్ట్గా ఫైనల్గా ఈ 5500 పీవీలు రావడానికి 2 నెలలు పడుతుందా, 3 నెలలు పడుతుందా, 5 నెలలు పడుతుందా, 6 నెలలు పడుతుందా, సంవత్సరం పడుతుందా, అది మీరు చేసే దాన్ని బట్టి మీ పెర్ఫార్మెన్స్ బట్టి ఉంటుంది సార్. ఓకే, అర్థమైంది ఇది?
సో దీన్నే పెర్ఫార్మెన్స్ బోనస్ అంట మనం చేసుకో. ఇక్కడ దాకా పెద్దగా ఎంత వస్తుంది సార్? 1000 నుంచి 100 రూపాయల నుంచి 1000 రూపాయలు రావచ్చు, లేదా 1500 రావచ్చు. ఇక్కడ కూడా నీకు పెద్దగా ఏం డిస్కౌంట్ 100-200 వస్తాయి. ఇక్కడనే చాలా మంది డ్రాప్ అయిపోతుంటారు. ఎందుకంటే వెస్టేజ్లో వచ్చి తిరగాలి, మీటింగ్లు రావాలి, 1-2 సార్లు రావాలి. మన పోయిందే కదా మీటింగ్ అంటాం, ఇంట్లో వాళ్ళు పర్మిషన్ ఇవ్వరు, చాలామంది సెలవులు దొరకవు, ఇక్కడ డబ్బులు రావు, ఖర్చులు ఉంటాయి. ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఏం రావద్దని చెప్పి చాలా వరకు ఇక్కడ డ్రాప్ అయిపోతుంది సార్. ఇది దాటిన రా. వన్స్ బ్రాంచ్ డైరెక్టర్ వచ్చారు కొంచెం నిలబడటానికి ఛాన్స్ ఉంటుంది. సో ఎప్పుడైతే నువ్వు 5500 పాయింట్ అయినావు, నిన్ను ఏమంటారు సార్ ఇక్కడ? బ్రాంచ్ డైరెక్టర్ అంటారు. కొంచెం ఆల్రెడీ పాత వాళ్ళైనా వినడానికి ప్రయత్నం చేయండి. ఒకసారి అంటే మరొకసారి కొంచెం మనకు అర్థం అవుద్ది అనుకుంటున్నాను. సో బ్రాంచ్ డైరెక్టర్ అంటారు. సో డైరెక్టర్ అంటారు. డైరెక్టర్ బోనస్ ఎంత ఇస్తారు సార్? చెప్పాలి ఫాస్ట్గా. 15%. ఎక్కడి నుంచి తెలుసా? ఇది కొత్త బిజినెస్ సార్. ఇది జాగ్రత్తగా వినాలి. మనం చేసేటువంటి వృత్తుల్లో నాకు కూడా నచ్చిన పాయింట్ ఏంటంటే, ఏదైనా మనం ఇచ్చే ఆదాయాల్లో మనం చేస్తే, ఇప్పుడు నాకు జాబ్ కాబట్టి బేసిక్ పే, డిఏ, హెచ్ఆర్, గవర్నమెంట్ కాబట్టి 3 ఇస్తారు సార్. అదే ప్రైవేట్లో అయితే ఒకటే లంసం, నీకు 15,000, 20,000, 50,000, 60,000 ఇస్తారు. సో గవర్నమెంట్ అంటే ఒక 2 ఉంటాయి. కానీ కంపెనీలో ఒక ఆదాయం, 2 ఆదాయం, 3 ఆదాయం ఏంటంటే, నువ్వు చేసేది అదే బిజినెస్ అయినా కంపెనీ నుంచి డైరెక్ట్ 15% బోనస్. అంటే ఉదాహరణ, కంపెనీ ఒక 100 కోట్లు ఈ నెలలో బిజినెస్ చేసింది అనుకోండి సార్. 100 కోట్ల నుంచి 70% పంచాలి కదా. ఇక్కడ కొంత పంచిండు, ఇక్కడ కొంత పంచిండు, ఇంకో కొంత ఎంత పంచుతుంటే 15 కోట్ల రూపాయలు. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా, 100 కోట్లు కాదు, 200 కోట్లు అవుతుంది ఎవ్రీ మంత్ బిజినెస్ మంత్. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. 100 కోట్ల టర్న్ ఓవర్ అయితే ఇండియాలో మన అందరం కలిసి చేసిన బిజినెస్ 100 కోట్లు అయితే 15 కోట్ల రూపాయలు పక్కకు తీసి ఎవరైతే ఇండియా మొత్తంలో డైరెక్టర్ అండ్ అబోవ్ క్యాడర్ వచ్చారో వాళ్ళందరికీ కంపెనీలోంచి వాటా ఇస్తారు. జీతం ఇస్తారా, వాటా ఇస్తారా? 15 కోట్ల రూపాయలు. 15 కోట్ల రూపాయలని మొత్తం ఇండియాలో ఎవరైతే 5500 పాయింట్లు చేసి బ్రాంచ్ అండ్ అబోవ్, నేను కూడా వన్ ఆఫ్ ద డైరెక్టర్, డైమండ్ డైరెక్టర్, క్రౌన్ డైరెక్టర్, ఇట్లా ఉంటారు కదా సార్. చాలా మొత్తం 16 దాటిన వాళ్ళు క్వాలిఫై అయిన పర్సన్స్ ఎంతమంది ఉన్నారు అని చెప్పి వాళ్ళందరికీ ఒక 5,000, 6,000, 7,000, ఎంతమంది 10,000 వీళ్ళందరికీ పంచుతారు సార్. పంచగా ఎంత వస్తుంది అంటే సుమారుగా 5,000 నుంచి సుమారుగా 2 lakhs, 3 lakhs అంతవరకు రావచ్చు సార్ డైరెక్టర్ బోనస్. చాలామందికి వచ్చేవాళ్ళు ఉన్నారు. ఎంతైనా ఇది. సో ఈ 15 కోట్ల రూపాయలు పంచుతారు. 200 కోట్లు అయితే 30 కోట్లు పంచుతారు. కంపెనీ వాటా మీకే ఇచ్చేస్తారు. అంటే నేను 30% తీసుకొని మిగతా 70%లో డైరెక్టర్ వాటా ఇస్తాడు సార్. ఇది చాలా గొప్ప బిజినెస్. ఇది నువ్వు కంపెనీలో వాటాదారుడు. వాటా పెట్టాలంటే ఎలా రావాలి సార్? మనం పెట్టుబడి పెట్టాలి. ఈరోజు మన ఇద్దరు బిజినెస్ చేస్తున్నావు అంటే ఆ బిజినెస్లో 10 లక్షలు అయింది అనుకోండి ఖర్చు, నువ్వు 5 లక్షలు, 7 లక్షలు పెడితేనే రేపు వచ్చే లాభం కానీ నష్టం కానీ పంచుకుంటాం. కానీ ఇక్కడ పంచుకోవాలంటే నువ్వు ఏమైనా పెట్టుబడి పెట్టారా? ఏమైనా పెట్టుబడి పెట్టారు? రూపాయి పెట్టుబడి పెట్టకుండా కంపెనీలో నుంచి నీకు వాటా ఇస్తాను. అందుకనే డైరెక్టర్ అంట సార్. డైరెక్టర్ అంటేనే వాటాదారులు అని అర్థం కంపెనీలో. సో ఈ విధంగా నీకు ఇది ఒక ఆదాయం వస్తుంది సార్. 3వ ఆదాయం. చూడండి ఎందుకు వెస్టేజ్లో ఇంత డబ్బు ఎందుకు వస్తుందంటే, నేను కూడా అనుకున్నాను ఇంత పొడుగు చదువుకుంటే నాకెందుకు రాలేదు, 2వ తరగతి చదువుకున్నాకి గింత ఎందుకు ఎట్లా వచ్చిందంటే, లోతు పోతేగా తెలిసింది. లోతు పోతేనే తెలవాలి. ఆ విధంగా వస్తుంది సార్. ఎందుకంటే మ్యాన్ పవర్ పెంచుకుంటే డైరెక్టర్ 5,500 పాయింట్ అయితే డైరెక్టర్ బోనస్ అంటారు. ఇక ఒక్కసారి అయినామంటే మళ్ళీ ఇక్కడ లేదు. నెక్స్ట్ టైం వేస్తారు సార్ మిమ్మల్ని అందరినీ ఇలా మీరు ఫర్ ఎగ్జాంపుల్ A, B, C, D ఇట్లా వేసుకొని ఇట్లా 1 2 3 4 ఇట్లా 1 2 3 4 లాస్ట్కు మనం ABCలు అంటే సార్ బంధువులు, ఫ్రెండ్స్, కొలీగ్స్, కొత్త వాళ్ళు. లైన్స్ చెప్తున్నా, లైన్స్. నెట్వర్క్ చైన్ సిస్టమ్ కూడా కాదు. చూడండి, ఒకవేళ ఏనే వ్యక్తులు నాకున్నటువంటి బంధువుల్లో ఎవరు ఇంతమంది జాయిన్ చేస్తారు, 100 మందిని జాయిన్ చేస్తారు, 99 పని చేయలేదు. లాస్ట్ ఒక వ్యక్తి వచ్చి కనెక్ట్ అయ్యాడు ఈ బిజినెస్కి. సో ఈ వ్యక్తి ఒక్కడు చేసిన ఈ 99 మందికి యాడ్ అయితే పాయింట్ నాకు కూడా యాడ్ అయితే, నా పైన కూడా యాడ్ అయితే. అదే వేరే బిజినెస్లో చైన్ సిస్టంలో ఇక్కడ ఎవరైతే మధ్యలో పని చేయకపోతే ఆ చైన్ అనేది కట్ అయిపోతుంది. కానీ ఇక్కడ 99 పని చేయకపోయినా లాస్ట్ వాడు పని చేసినా కూడా అందరికీ కలుస్తాయి. సో భవిష్యత్తులో ఎవరో ఒకరు మధ్యలో వచ్చి ఈ పాయింట్ నాకు వస్తున్నాయి, నేను కూడా బిజినెస్ చేస్తా అని చెప్పి వచ్చి సైడ్ పాయింట్లు చేసుకుంటే డబ్బులు కూడా వస్తాయి. అలా చేసిన వ్యక్తి మన శంకర్ సార్. ఒకసారి లేండి సార్. శంకర్ సారు మాకు ఒక వ్యక్తిని జాయిన్ చేసిండు. ఈయన జాయిన్ అయ్యాడు, మధ్యలో ఒక వ్యక్తిని కనెక్ట్ చేసిండు, వెళ్ళిపోయాడు. ఒక 5-6 నెలలు అడ్రస్ లేడు. అంటే దీని గురించి తెలియక వెళ్ళిపోయాడు. తర్వాత మేము ఆయన కింద ఉన్న ఒక వ్యక్తి గట్టిగా పట్టుకొని మేము హైదరాబాద్లో టీం తయారు చేసినాం, పెద్ద టీం చేసి ఆయనకు ఎప్పుడైతే బ్రాంచ్ చేయడానికి ఒక 10-12 వేలు చెక్ వచ్చిందో ఈయన చూశారు, అరే నేను చేసిన కూడా నాకు డబ్బులు వస్తున్నాయి, నేను జాయిన్ చేసినానికి డబ్బులు వస్తున్నాయి, నాకు కూడా వస్తాయి కదా అని చెప్పి నాకు ఫోన్ చేస్తే వస్తాయి, నీకు కూడా వస్తాయి, నువ్వు జాయిన్ చేసినందుకు వస్తున్నాయి అంటే నీకు కూడా వస్తాయి, ఏం చేయాలి సార్ అడు, అగో పక్కకు పోయి పని చేసుకొని చెప్పిన. ఆ కింద ఆయన పని చేస్తుండు కదా, నీకు డబ్బులు రావాలంటే నువ్వు కూడా పక్కకు పోయి పని చేయమని.
ఎంత చేయాలి సార్? ఎంత చేయాలి లెక్కలు తెలుసు మీ అందరికీ. సైడ్ ఒక 1800 సిల్వర్ డైరెక్టర్ అయితే 1800 చేసుకొని ఎంత వచ్చింది సార్ చెక్కు? 27,000 తీసుకోండి చెక్కు. రేటే కాదా? ఇది చైన్ సిస్టమ్ అయితే కట్ అయిపోయేది. అలా ఇక్కడ 99 మంది మళ్ళీ రావచ్చా లేదా? రావచ్చు, చేసుకోవచ్చు, రాకపోయినా నష్టమేమీ లేదు. ఇలా ఒక లెగ్ వెళ్ళిపోతుంటుంది. సో ఈ విధంగా మనం కూడా ఇట్లా మనకు ఈ విధంగా చేసుకోవచ్చు సార్. ఒకవేళ ఇతన్ని బ్రాంచ్ డైరెక్ట్ చేస్తే మనకున్న 4 లైన్లో కొన్ని పాయింట్ ద్వారా మనం ఇది అయినాం. సో ఒకవేళ ఫస్ట్ ఈ లైన్లో ఒక వ్యక్తిని బ్రాంచ్ డైరెక్ట్ చేస్తే మీరు ఏమవుతారు సార్? ఏమవుతారమ్మా? సిల్వర్ డైరెక్టర్. మీకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే ఏమొస్తుంది చెప్పండి? ట్రావెల్ ఫండ్ వస్తుంది. మీకు ఎంత వస్తుంది? 3% వస్తుంది. ఇది 4వ ఆదాయం సార్. అంటే సిల్వర్ డైరెక్టర్ అంటే మీకు ట్రావెల్ ఫండ్, ఫారిన్ ట్రిప్స్కి వెళ్ళమని ప్రతి సంవత్సరం కంపెనీ 3 ట్రిప్లు పంపిస్తుంది. మీరైనా వెళ్ళొచ్చు, నేనైనా వెళ్ళొచ్చు, అందరూ వెళ్ళొచ్చు. ఇక్కడ ఎలిజిబుల్ ఉందా లేదా? అందరికీ పాస్పోర్ట్ తీసుకొని బయటకు వెళ్ళవచ్చు. సో 100 కోట్లలో మరో 100 కోట్ల నుంచి 3 కోట్ల పక్కకు తీసి ఎవరైతే సిల్వర్ డైరెక్టర్ అంటే అబోవ్ అయ్యారో, ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో ట్రావెల్ ఫండ్కి అని చెప్పి భారతదేశంలో అందరికీ ఈ 3 కోట్ల రూపాయలు పంచవచ్చు. సో 1500 నుంచి 1000 రూపాయల నుంచి 50,000, 60,000, 70,000 వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అంతవరకు ఎంతవరకే తీసుకోవచ్చు. 3 కోట్ల రూపాయలు, 100 కోట్లు, 15 కోట్లు డైరెక్టర్ బోనస్, 3 కోట్లు ట్రావెల్ ఫండ్ తీసుకోవచ్చు ఎలిజిబుల్. సో నెక్స్ట్ ఇంకో ఆదాయం ఏంది? టీమ్ బిల్డింగ్ బోనస్. అంటే ఎంత ఇస్తాం? ఇది కూడా ఎంత? 3%. టీమ్ బిల్డింగ్ బోనస్ అంటే ఎందుకు? నువ్వు టీంని తయారు చేస్తున్నావు, వీళ్ళకి సర్వీస్ ఇస్తున్నావు, వీళ్ళకి సర్వీస్ ఇస్తున్నావు, నువ్వు ఖర్చులు వెళ్తున్నావు, టీంలు బిల్డ్ చేస్తున్నావు, ట్రాన్స్పోర్ట్ చేస్తున్నావు, వాళ్ళకి వీలైతే టికెట్లు పెడుతున్నావు, పెట్టాలి. ఇవన్నీ మనకి ఇస్తుండే కదా ఆదాయం. సో ఇతను టీంని బిల్డ్ చేస్తున్నాడు, ఇతను కొంచెం ఖర్చుల నిమిత్తం ఇంకొక ఆదాయం ఇద్దాం అని చెప్పి మరో టీమ్ బిల్డింగ్ బోనస్ మరో 3 కోట్ల రూపాయలు, 100 కోట్ల నుంచి 3 కోట్ల రూపాయలు తీసిస్తుంది సార్. బాగుందా లేదా? నువ్వు టీం కోసం ఖర్చు పెట్టవచ్చా లేదు? ఇప్పుడు నువ్వు ఎలిజిబుల్ అవుతావు లేదా? సో ఇది చూడండి. సో ఇది కూడా ఒక్కసారి తయారు చేసిన తర్వాత ఇప్పుడు ఎంఎస్ఆర్ సార్ పెద్ద ఖర్చులు ఏమీ ఉండవు. ఏదో ట్రావెల్ ఖర్చు 2-3 తప్ప 18 లక్షలు వచ్చినా ఖర్చు మాత్రం కదా 3,000. ఫస్ట్లో జాయిన్ అయినప్పుడు 4,000, 5,000. ఇప్పుడు 4,000. అర్థమైందా సార్? పెట్టచ్చా లేదా ఖర్చులు? సో టీం తయారు చేయడం కోసం నీకు ఇచ్చే ఖర్చులు మరో 3 కోట్ల రూపాయలు తీసి ఇండియాలో ఎవరైతే ఎలిజిబుల్ అయినరో, ఎవరైతే టీమ్ బిల్డింగ్ బోనస్కి ఎలిజిబుల్ అవుతారో వాళ్ళందరికీ షేర్ చేస్తారు సార్. మరో ఆదాయం ఇది. ఇక నెక్స్ట్ ఇంకో ఆదాయం ఏందమ్మా? ఒకవేళ ఒకే లైన్లో ఇక్కడ ఈ లైన్స్ ఉన్నాయి కదా, ఒకే లైన్లో 5,625 పాయింట్లు వస్తే, పాయింట్లు అంటారు అంటే 1,60,000 బిజినెస్, యావరేజ్గా 1,60,000 బిజినెస్ వస్తే ఒకే లైన్లో నీకు ఏమిస్తారమ్మా? LOB. ఇది 18% ఇస్తారు సార్. లాస్ట్ 3 ఆదాయాలు ఉన్నాయి. ఇది ఇండియా వెస్టేజ్లో ఎక్కువ ఆదాయం వచ్చేది ఆదాయ మార్గం ఏదైనా ఉందంటే LOB. ఒక లైన్లో, ఒక లెగ్లో నుంచి ఒక నెలలో 5,625 పాయింట్ తీసుకొచ్చుకుంటే మీకు ఒక LOB ఎలిజిబుల్ అవుతారు. అది నాకు తెలిసి 9,000 నుంచి మా ఎంఎస్ఆర్ బావకి 8.5 లక్షలు వచ్చింది సార్. ఒకసారి ఎంత వచ్చింది? ఇంకా పెద్దవాళ్ళకి మనకు సంబంధం లేదు, కానీ ఇంకా సుభాష్ సార్ వీళ్ళందరికీ మనకు అవసరం లేదు. కానీ LOB ఎంఎస్ఆర్ సార్కి ఎంత వచ్చింది? 8.5 లక్షలు వచ్చింది. ఓన్లీ LOB. అంటే ఆయనకు ఉన్నటువంటి లైన్స్ ద్వారా ఆయన బిజినెస్ టర్న్ ఓవర్లోంచి తీస్తే LOB 8.5 లక్షలు వచ్చింది. ఆయనకు వచ్చిన 18 లక్షల్లో 18 లక్షల్లోనే 8.5 లక్షలు ఓన్లీ LOB వచ్చింది. హైయెస్ట్గా వచ్చే ఇన్కమ్ ఏంటంటే వెస్టేజ్లో LOB సార్. అందుకని ఏం చేయాలి? డెప్త్ బాగా దించాలి, కిందికి బాగా తీసుకెళ్ళాలి టీంని. ఒక 3 క్వాలిఫై చేసిన అనుకోండి, ఆ లైన్లో నుంచి ఒకే లైన్లో నుంచి బ్రాంచ్ డైరెక్టర్, సిల్వర్ డైరెక్టర్, ఒక గోల్డ్ డైరెక్టర్ 3 క్వాలిఫై చేస్తే యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ LOB. సిల్వర్ డైరెక్టర్గా LOB తీసుకోవచ్చు. సిల్వర్ డైరెక్ట్గానే 30 నుంచి 40,000 తీసుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో ఎంత అంటే అంత సంపాదించుకోవచ్చు కూడా. ఎంత కష్టపడితే, ఎంత వర్క్ చేస్తే, ఎంత మనం టీం కోసం ఖర్చులు పెడితే, చిన్న ఖర్చులు పెట్టి దీంట్లో పిసినారతనం పనికి రాదు. 10 రూపాయలు పెడితే 100 వడ్డీతో సహా తీసుకోవచ్చా లేదా? ఒక అతను నిలబెడితే, అతనికి డబ్బులు ఇప్పిస్తే అతని ద్వారా మనం కోట్ల రూపాయలు ఇన్కమ్ తీసుకోవచ్చా లేదా ఫ్యూచర్లో? మరి పెట్టచ్చా లేదా? ఇప్పుడు పెట్టచ్చా లేదా? ఏడికైనా పోతే నువ్వు పెట్టు, టీ కూడా మనం ఇయ్యం సార్. కొంతమంది లీడర్లు నువ్వు పెడతాడు సార్. ఒకసారి సీనియర్ కాబట్టి, అప్లైనర్ కాబట్టి ఒకసారి 2 సార్లు పెడతాడు, మూడోసారి ఈడప్పుడు పోతే నా ఖర్చు ఎక్కువ అవుతుంది, నాతో పెట్టేసి అనుకోవట్లేదా? దయచేసి అలాంటి పొరపాటు చేయొద్దు. మన దగ్గర లేకపోయినా అప్పు తెచ్చైనా సరే, లేదా ఎవరితో వేయించుకున్నా సరే మన జూనియర్కి మనం పెట్టాలి సార్. మనం అలవాటు చేస్తే అతను కూడా ఏం చేస్తారు సార్? కింద వాళ్ళకి అది చేస్తారు. డూప్లికేట్ అవుద్దా లేదా? దయచేసి అలాంటి పొరపాటు చేయొద్దు. అవునా సార్? రూపాయి లేకపోయినా ఉన్నట్టుగా ఉండాలి సార్. కారం వేసుకుంటున్నా కూడా బిర్యానీ తిన్నట్టుగా ఉండాలి మనం ఫీలింగ్. మనమే బిర్యానీ కారం తిని వచ్చినట్టు డల్లు పెట్టిననుకో, ఈ కష్టాలన్నీ ఇది బోహలో పడుతున్నాయని చెప్పి పొరపాటు కూడా మన ఎంటర్ రావడానికి ఇష్టపడడు. బిజినెస్ తర్వాత చూస్తాడు సార్, ముందు నిన్ను చూస్తాడు. స్క్రీన్ షాట్ చేస్తారు సార్ చాలామంది. స్క్రీన్ షాట్ తీస్తాం కదా, మన ఫోన్లో తీసారు కాదు, ముందు నిన్ను చూస్తారు. ఇతను కరెక్ట్ ఉండాలి, ఇతను అమ్మటి జర్నీ చేస్తే మన జీవితం బాగుంటుందా లేదని చెప్పి ఆలోచిస్తాడు.
దయచేసి మీరందరూ కూడా అలాంటి లీడర్షిప్ క్వాలిటీస్ కలిగి ఉండండి. ఎల్ఓబి అనేది హైయెస్ట్ ఇన్కమ్ సార్, మనకి ఎన్ని ఆదాయాలు వస్తున్నాయి. ఇక నెక్స్ట్, ఒకవేళ నువ్వు ఇద్దరిని బ్రాంచింగ్ చేస్తే ఈ లైన్లోంచి ఎవరైనా సరే ఎంతమందిని కానీ ఒకరు 2001 పాయింట్లు వచ్చిందంటే సార్, 5500 పాయింట్లు అయ్యి బ్రాంచ్ డైరెక్టర్ క్వాలిఫై అయిందంటే ఇది ఏమవుతారు సార్? ఇంకోటి మీరు ఏమవుతారు? గోల్డ్ డైరెక్టర్ అవుతారు. ఇద్దరు బ్రాంచ్ డైరెక్ట్ చేస్తారు, 2 లైన్స్ నుంచి ఇద్దరిని బ్రాంచ్ చేస్తే మీరు గోల్డ్ అవుతారు. సేమ్ ఈఏ ఇన్కమ్స్ వస్తాయి. ముగ్గురు చేస్తే సార్, ముగ్గురు బ్రాంచ్ చేస్తే 3 లైన్స్ నుంచి బ్రాంచ్ అయితే మీరు ఏమవుతారు? స్టార్ డైరెక్టర్ అంటారు. ఈ స్టార్ డైరెక్టర్ వచ్చే ఆదాయం సార్ ఒకటి కార్ ఫండ్ వస్తుంది సార్. ఎంత వస్తుందమ్మా? 5% ఇస్తాడు సార్, 5% ఇస్తాడు. సో 5% అంటే ఎక్కడి నుంచి తీస్తాడు? 5% 100 కోట్ల నుంచి. కంపెనీ అయినా ఆ నెలలో అయిన టర్న్ ఓవర్లో 100 కోట్లు అయ్యింటే 15 కోట్లు డైరెక్టర్ బోనస్, 3 కోట్లు టీమ్ బిల్డింగ్ బోనస్, 3 కోట్లు ట్రావెల్ ఫండ్, 5 కోట్లు కార్ ఫండ్ తీసేస్తారు. కార్ ఫండ్ రిజర్వ్ చేసి పక్క తీసి భారతదేశంలో ఎవరైతే ముగ్గురు డైరెక్టర్లను క్వాలిఫై చేసి అతను క్వాలిఫై అయ్యిండో సైడ్ పాయింట్ ద్వారా అతను ఎలిజిబుల్ అయినటువంటి వ్యక్తులందరూ కూడా ఈ కార్ ఫండ్ లైఫ్ లాంగ్ ఇస్తారు సార్. ఎప్పటిదాకా ఇస్తాడు? థ్యాంక్ యూ. సో లైఫ్ లాంగ్ కార్ ఫండ్ సార్. నీ కార్ ఆల్రెడీ ఉందనుకో, డబ్బులు వాడుకో. ఏమన్నా కూర్చోలేకపోతున్నా? సినిమాలు అయితే 2-3 గంటలు. అందుకే కాల్షియం కొలాజిన్ గట్టిగేయాలి మనం. ఓకే, ఎందుకంటే ఇంత అలవాటు ఉండదు కదా. సో కార్ ఫండ్ 5%. లాస్ట్ 2 ఆదాయాలు. సో నేనేమంటానంటే లైఫ్ లాంగ్ ఇస్తారు సార్. ఇప్పటికి మాది 42,000 రూపాయలు కార్ ఫండ్ వచ్చింది. కార్ ఆల్రెడీ ఉంది కాబట్టి మనం ఆ ఫండ్ని ఉపయోగించుకోవట్లేదు. ఎప్పుడైనా పెద్ద కార్ తీసేటప్పుడు ఆ కార్ ఫండ్ మెయిల్ కొడితే 24 గంటల్లో మన అకౌంట్లో డబ్బులు వస్తాయి. సో కార్ ఫండ్ అనేది ఈ విధంగా ఎలిజిబుల్ అవ్వచ్చు. సో జీవితాంతం తీసుకోవచ్చు సార్. జీవితాంతం కార్ ఫండ్ వచ్చేది. ఏమమ్మా, జాబ్ చేస్తే వస్తుందా? పని చేస్తే ఎవరెవరి జీతం ఇస్తారు. తర్వాత 2 నెలలు ఇంట్లో కూర్చుంటే ఇవ్వరు. నేనేమంటానంటే జాబులో లేని ఫ్లెక్సిబిలిటీ వెస్టేజ్లో ఉంది. ఎన్ని సంవత్సరాలు ఓపిక పడితే? 1 లేదా 2 సంవత్సరాలు ఓపిక పడితే ఇవన్నీ తీసుకోవచ్చు. ఇక నెక్స్ట్ 8వ ఆదాయము, ముగ్గురు చేస్తే డైరెక్టర్ అంటారు, 4 చేస్తే ఏమమ్మా? డైమండ్ డైరెక్టర్. ఇప్పుడు ప్రజెంట్ మేము ఈ క్యాడర్లో డైమండ్ డైరెక్టర్ అంటారు. లేదా 6 చేస్తే సార్, ఇప్పుడు ఎప్పుడైతే ఇక్కడ 4 చేస్తావు వీళ్ళందరూ వెళ్ళిపోతారు. ఇక నువ్వు పెద్దగా సర్వీస్ ఇచ్చేది ఏముండదు సార్. ఇక్కడ తయారు చేసావు, వీళ్ళందరూ డైరెక్ట్ చేసావు, వీళ్ళందరిలో కొంతమంది లీడర్లు వస్తారు, వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. ఇట్లాంటి మీటింగ్లు పెట్టి వాళ్ళని ముందుకు పంపిస్తే నువ్వు సైడ్ టీమ్ మీద ఫోకస్ పెట్టుకొని ఇంకో 2-3 తయారు చేసుకొని 6 బ్రాంచ్ డైరెక్టర్ చేస్తే మిమ్మల్ని ఏమంటారు సార్? క్రౌన్ డైరెక్టర్ అంటారు. క్రౌన్ డైరెక్టర్ అయితే నీకు వచ్చే ఆదాయం ఏంటి సార్? హౌస్ ఫండ్ సార్. హౌస్ కంటే ఖర్చుల నిమిత్తం పాప అతను కిరాయి ఇంట్లో ఉంటుండేమని చెప్పి ఎంత ఇస్తారు సార్? 3%. ఎందులో నుంచి? 3 కోట్ల నుంచి మరో 3 కోట్ల రూపాయలు ఎవరైతే ఎలిజిబుల్ అయ్యారో 6 మందిని బ్రాంచ్ డైరెక్టర్ చేసి క్వాలిఫై అవుతున్నాడో అతని క్రౌన్ డైరెక్టర్ అంటారు. ఇది లైఫ్ లాంగ్ వస్తుంది సార్. ఎప్పటివరకు ఇది? నువ్వు కిరాయిలు ఉంటే కిరాయి ఖర్చుల మీద ఇస్తాడు, లేదా నువ్వు సొంత ఇల్లు కనుక్కొని ఈఎంఐ పెట్టుకుంటే ఈఎంఐ దీని ద్వారా పెట్టుకోవచ్చు. ఎంతవరకు వస్తుంది? దగ్గర క్రౌన్ డైరెక్టర్ అంటే నాకు తెలిసి 20-30 వేల నుంచి లాస్ట్ ఎంతమ్మా? 1,00,000 రూపాయల మేడం? 1 lakh కదా. హౌస్ ఫండ్ ఎంత వస్తుంది? లాస్ట్ 1,00,000 రూపాయల వరకు మధ్యలో నువ్వు ఎంతైనా తీసుకోవచ్చు. 5,000 నుంచి 1,00,000 రూపాయల వరకు లాస్ట్ అంతే. నువ్వు ఎంత చేసినా 1,00,000 కంటే ఎక్కువ ఇవ్వడు. బాగుందా లేదా? 1,00,000 రూపాయలు నెలకు పడుతుంది. ఎట్టుంటుంది? మా బావకు నెలకు రోజు ప్రతి నెల మా కూడా 10వ తారీఖు వచ్చేసరికి 1,00,000 రూపాయలు పడితే ఇక్కడ మంట పడుతుంది మాకు కూడా. చాలా పెట్టచ్చా లేదంగా? 1,00,000 రూపాయలు హౌస్ ఫండ్ ఏంటండి? ఈఎంఐ కడితే 20,000-30,000 కడతాం అంతే కదా. ఎంత నెలకు 1,00,000 రూపాయలు, 1 కోటి రూపాయలు పెట్టి ఇల్లు కట్టినా కూడా ఈఎంఐ ఎంత పెడతాం చెప్పండి? 20, 30, 40, 50 పెడతాం. 1,00,000 రూపాయలు పెడతారు ఎవరైనా? జీతమే అంత ఉండవు మనకు. అవునాక 1,00,000 రూపాయలు పెట్టుకోవచ్చు. ఆయన నాకు తెలిసి 4-5 కోట్ల రూపాయలు ఇల్లు చూస్తున్నాం మనగోళ్ళు, విల్లా చూస్తున్నాం ఎంఎస్ఆర్ గారికి. నేనేమంటానంటే ఇలా ప్రతి నెలానికి 1,00,000 రూపాయలు పడుతుంది పాండ్ సార్కి, మిగతా వాళ్ళందరికీ కూడా. ఇక లాస్ట్గా మనం 8 మందిని క్వాలిఫై చేస్తే ఎంతమంది చేయాలి? 8 మందిని క్వాలిఫై చేస్తే యూసివ్ డైరెక్టర్ అంటారు. దాన్ని ఏమి ఎలిజిబుల్ అవుతారు సార్? ఎలైట్ క్లబ్ బోనస్ అని ఇస్తాడు, 2% ఇస్తాడు. సో ఎక్కడి నుంచి? 100 కోట్ల నుంచి మరో 2 కోట్ల రూపాయలు తీసుకొని ఎవరైతే 8 మందిని క్వాలిఫై చేశారో తన డౌన్లో 8 మందిని క్వాలిఫై చేస్తే యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ అంటారు, వాళ్ళకి 2 కోట్ల రూపాయలు తీసిస్తారు సార్. ఈ విధంగా మొత్తం ఎంత శాతం సార్ డబ్బులు పంచింది మనకు? 70% డబ్బులు. అంటే కంపెనీ 100 కోట్ల టర్న్ ఓవర్ అయితే 70 కోట్ల రూపాయలని మధ్యవర్తులైనటువంటి ఎవరు వాళ్ళకి ఇవ్వకుండా మనలాంటి పేద బిడ్డలకి, మధ్యతరగతి కుటుంబాలకి పంచుతున్నాడు సార్. ప్రతి నెల 200 కోట్ల పైబడి బిజినెస్ జరుగుతుంది. 200 నుంచి 300 కోట్లు ప్రతి నెల ఇండియా మొత్తంలో. సో ఎంత 300 కోట్లు అంటే ఎంత పంచుతున్నాడు చెప్పండి సార్? ప్రతి నెల 300 కోట్లు పంచుతుంది. 300 కోట్ల బిజినెస్ అయితే దాంట్లో 210 కోట్ల రూపాయలు మనకే పంచుతున్నాడు సార్. మన ఖర్చులే
మనకు పెట్టిన ఖర్చులే, మనం పెట్టిన సబ్బు ఖర్చుల నుంచి మళ్ళీ అగైన్ మనకి 200 కోట్ల రూపాయలు. మీ డబ్బులు ఇవి, నా డబ్బులు కావు, మీరే పంచుకోండి, మీరే తీసుకోండి. ఎవరు ఎంత కష్టపడుతుంది దాని తగ్గట్టుగా అక్కడ ఉన్న క్యాలిక్యులేషన్ ప్రకారం, పాయింట్ ప్రకారం మీరే తీసుకొని హ్యాపీగా మీరు ఎంజాయ్ చేయండి. కార్లు తిరుగుతారా, బంగ్లా కట్టుకుంటారా, ఫారిన్ ట్రిప్స్ పోతారా, టీమ్ తయారు చేసుకుంటారా, డిస్కౌంట్ తీసుకుంటారా, 4 నెలలు కొంటే మీరే మీ ఆ ఖర్చులే మీ ఆదాయాలకు తీసుకొని హ్యాపీ లైఫ్ని, టెన్షన్ లేనిది, టార్గెట్ లేనట్టు, బాస్ లేనట్టు జీవితాన్ని ఎంజాయ్ఫుల్గా చేసుకొని 3 తరాల వరకు నీవు, నీ భార్య, నీ పిల్లలు, నీ కుటుంబం అంతా కూడా హ్యాపీ లైఫ్ జీవితాన్ని ఆస్వాదించమని చెప్పి అద్భుతమైనటువంటి అవకాశం అందించినటువంటి వెస్టేజ్లో మనం అందరం కలిసి పనిచేయచ్చా లేదా? చేయొచ్చా లేదా? చేద్దామా లేదా? ఒక్కసారి అందరం చేద్దామా? థ్యాంక్ యూ. ఆ విధంగా మీరందరూ కూడా మంచి ఈ యొక్క సిస్టాన్ని అర్థం చేసుకొని, సిస్టాన్ని కనెక్ట్ అయ్యి, మైండ్ సెట్ మార్చుకొని మీరందరూ రాబోయే రోజులు అత్యున్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఆ భగవంతుడు ఆ శక్తియుక్తులు మీ అందరికి ప్రసాదించాలని కోరుకు సెలవు తీసుకుంటాం. జై హింద్, జై వెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అనండి. థ్యాంక్ యూ.